ఓం గురు జయ జయ గురు 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 భారమునిదే గురుదేవా పారములేని సంసార వారిధి కారణ చేసే భారమునిదే గురుదేవా పారములేని సంసార వారిది కారణ చేసే భారమునిదే పారములేని సంసార వారిది కారణ చేసే భారమునిదే ఇంద్రియ గణము ఈషణత్రయము కటకాట పెట్టగా కలుగదు నీ స్మరణ మోహములో బడి మూర్ఖుడనగు వేళ నీపై చిత్తము నిలుపగలేను మోహములో బడి మూర్ఖుడనగు వేళ నీపై చిత్తము నిలుపగలేను అప్పుడు నన్ను తప్పింపు మనసు ఇప్పుడే నిన్ను ఎంతెంతో ప్రార్థించు అప్పుడు నన్ను తప్పింపు మనసు ఇప్పుడే నిన్ను ఎంతెంతో ప్రార్థించు నీ యందు నా మనసు నీవే నిలబెట్టి సులువైన మార్గము చూపించి చేరించు నేనజ్ఞానమున నిన్ను మరచినను
కరుణామయుడా మరవకు నన్ను. నేనజ్ఞానమున నిన్ను మరచినను, కరుణామయుడా మరవకు నన్ను. నేనజ్ఞానమున నిన్ను మరచినను, కరుణామయుడా మరవకు నన్ను. భారము నీదే, భారము నీదే, భారము నీదే గురుదేవా. పారములేని సంసార వారిది కారణ చేసే భారము నీదే. అల్పజ్ఞుడను అల్పశక్తుడను అయినను మెండుగా అహంకారము. అల్పజ్ఞుడను అల్పశక్తుడను అయినను మెండుగా అహంకారము. పరమాత్మ నిన్ను శరణము వేడగా మనసున గర్వము వెనుకకు లాగును. పరమాత్మ నిన్ను శరణము వేడగా మనసున గర్వము వెనుకకు లాగును. స్వామివి నీవని సర్వము నీవని భక్తుడనేనని భావన కూర్చుము. స్వామివి నీవని సర్వము నీవని భక్తుడనేనని భావన కూర్చుము. స్వామివి నీవని సర్వము నీవని భక్తుడనేనని భావన కూర్చుము. భారము నీదే, భారము నీదే, భారము నీదే. అతి చంచలమగు అంతఃకరణము ఆత్మధ్యానము అమరణీయదు. అతి చంచలమగు అంతఃకరణము ఆత్మధ్యానము అమరణీయదు. బహిర్ముఖం బగు ప్రవృత్తి నన్ను బహువిధములా భంగపరచును. అభ్యాస వైరాగ్య ఆచరణ సలుపాగా శక్తి చాలదు నాపై భక్తి చూపుము తండ్రి. అభ్యాస వైరాగ్య ఆచరణ సలుపాగా శక్తి చాలదు నాపై జాలి చూపుము తండ్రి. నీ యందు నా మనసు నీవే నిలబెట్టి, నీ యందు నా మనసు నీవే నిలబెట్టి సులువైన మార్గము చూపించి చేరించు. నీ యందు నా మనసు నీవే నిలబెట్టి సులువైన మార్గము చూపించి చేరించు. నీ యందు నా మనసు నీవే నిలబెట్టి నీ యందు నా మనసు నీవే నిలబెట్టి సులువైన మార్గము చూపించి చేరించు. భారము నీదే, నీ యందు నా మనసు నీవే నిలబెట్టి సులువైన మార్గము చూపించి చేరించు. భారము నీదే.
సులువైన మార్గము చూపించి చేరించు భారము నీదే భారము నీదే భారము నీదే ధర్మాధర్మముల తరచి చూడగలేని మలిన చిత్తుడ నేను మంద ప్రజ్ఞుడను ఏది నీ వాక్కో ఏది నా కోర్కో ఎరుగజాలక నేను ఎన్నో తప్పుల చేతూ సరి అయినదేదో స్పష్టంబుగా తెలిపి శ్రేయమ్ము నాకేదో చేయించు దానినే సరి అయినదేదో స్పష్టంబుగా తెలిపి శ్రేయంబు నాకేదో చేయించు దానినే ఆపన్నుండను అభయము నా కొసగి యోగక్షేమముల నీవే యోజించు తండ్రి ఆపన్నుండను అభయము నా కొసగి యోగక్షేమముల నీవే యోజించు తండ్రి భారము నీదే భారము నీదే భారము నీదే గురుదేవా పారములేని సంసార వారిధి కారణ చేసే భారము నీదే భారము నీదే ఓం గురు జయ జయ గురు ఓం గురు జయ 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 గురు జయ జయ గురు ఓం ఓం గురు జయ గురు
మయ్యనాథమహాంబోధౌ విశ్వపోతయితస్తతః భ్రమతి స్వాంతవాతేన న మమాస్తి అసహిష్ణుతా. నేను అను మహాసముద్రమునందు, అనంత మహాసముద్రమునందు విశ్వం అనేటటువంటి ఒక పడవ అటూ ఇటూ ఊగుతూ ఉన్నది. అంతఃకరణ అనే గాలి చేత కొట్టబడుతున్నది. అయినా నాకేమీ ఇబ్బంది లేదు. అష్టావక్ర గీత అండి, 7వ అధ్యాయం అనుభవ పంచకము అన్నారు. పైన జనక ఉవాచానం ఉంది, కానీ జనకుడే చెప్పాడో అష్టావక్రుడు చెప్పాడో గుర్తుపట్టడానికి వీల్లేని విధంగా ఉంటుంది. ఆయన చెప్పినా అట్లాగే చెప్తున్నాడు, ఈయన చెప్పినా అట్లాగే చెప్తున్నారు. ఇద్దరు కలిసి మనకు చెప్తున్నారు అని అనుకోవాలి. దేని గురించి చెప్తున్నారు అంటే ఎప్పుడు చెప్పినా అదే, పుస్తకం మొత్తం అదే ఉంటుంది, ఆత్మజ్ఞానం. మయ్యనంత మహాంబోధౌ, నేను అనే అనంత మహాసముద్రమునందు, నేను అన్నదాన్ని అనంత మహాసముద్రంతో పోల్చారు ఇక్కడ. వీటిని దృష్టాంతాలు అంటారు శాస్త్రం. దృష్టాంతం అంటే ఒక పోలికతో చెప్పడం. పోలికతో చెప్తే ఏమవుతుంది, తేలిగ్గా అర్థమవుతుంది. ఇక్కడ మహాసముద్రంతో పోల్చి చెప్పారు. అనంత మహాసముద్రం, దానికి అంతం లేదు. ఇట్లా పోల్చి చెప్పడం అనేటువంటిది చాలా మందికి ఉపయోగిస్తుంది. అయితే నిన్న మనం చూసుకున్నాం, నేనంటే ఎవరు అని విచారిస్తూ పోతే నిర్వికారం, నిరాకారం, గాఢ నిద్రలో ఉన్నటువంటి స్థితి, ఆగిచూడు, ఇట్లాంటి చెప్పుకున్నాం. ఆ అనుభవం అది శుద్ధ జ్ఞానం. నీ స్వరూపాన్ని తెలుసుకోవడం అంటే అనుభవంలో ఉండిపోవడం. మరి అనుభవాన్ని చెప్పాలంటే ఎట్లాగూ అంటే సాధారణంగా చాలా మందికి చెప్పవలసిన అవసరం కూడా ఉండదు, అది ఊరికే ఉండొచ్చు. ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పవలసిన అవసరం ఉంటుందా అంటే కొంతమందికి ఉంటుంది. ఎట్లా అష్టావక్రుడు లాంటి వాడు చెప్తున్నారు. ఇటువంటి శాస్త్రకారులు ఇతరులకు చెప్పడం కోసంగా రకరకాలుగా చెప్పాల్సి వస్తుంది. నువ్వెవరో తెలుసుకో, నీకు నువ్వే విచారణ చేయి, ఆ స్వరూపం అనుభవంలో కనపడితే అటు ఊరకుండు. ఈ తర్వాత చెప్పేదేం లేదు. కానీ ఆ స్థితిని అందుకుని అట్లాగే ఉండిపోవడం, ఎప్పుడు అట్లాగే ఉండిపోవడం
కొంచెం కష్టం. ముఖ్యంగా వ్యవహారంలో ఉండేవాళ్ళకి, మనకి ప్రపంచము, వ్యవహారము, మన కర్మకాండలు, ప్రారంభం, అనుభవించవలసిన ప్రారంభం ఇవన్నీ ఉన్నప్పుడు రకరకాల విషయాలు ఎదురుపడుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? అట్లా ఊరకుండటం, లేకపోతే అట్లా నిశ్చలంగా కళ్ళు మూసుకొని సమాధి స్థితిలో ఉండిపోవటం కుదరదు. మనసు పనిచేస్తూ ఉంటుంది. రకరకాల వికారాలు కూడా కనపడవచ్చు, అంటే మార్పులు రకరకాలుగా, మంచి చెడు, సుఖం దుఃఖం అట్లాంటివి కూడా వస్తూ ఉండొచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే వాటికి విరుద్ధమైనటువంటి భావాలు పెట్టుకోవచ్చు, వ్యతిరేకమైన భావాలు. ఒక రకంగా అనిపిస్తూ ఉంటే అది మొత్తం అజ్ఞానం అని పేరు పెట్టి, వాటికి దానికి వ్యతిరేకమైనటువంటి దాన్ని జ్ఞానము అని పేరు పెట్టి ఈ భావాలను మనసులో పెట్టుకుంటూ ఉండొచ్చు. నిన్న మనం ఒకటి చెప్పుకున్న దాంట్లో వచ్చిందంటే దేహాభిమానం అన్నాడు, అజ్ఞానం అనేటువంటి అడవి అన్నాడు. దేహాభిమానం ఏమో పాసం, తాడు, కట్టేసిన తాడు. అది తీసివేయడం చాలా అవసరం, కానీ చాలా కొంచెం కష్టం కూడా. ఈ సందర్భంలో రెండు మాటలు వాడుతుంటారు, జ్ఞానము, ధ్యానము అని. మనకు యోగ వాసిష్టంలో వస్తుంది అది. జ్ఞానము, ఆత్మజ్ఞానం. ధ్యానము అంటే ఒక మనసును ఒక దాని మీద నిలబెట్టడం. జ్ఞానం అంటే తెలుసుకోవడం. తెలుసుకున్నాను, బాగా అర్థమైంది, ఈ తర్వాత చేసేది ఏం లేదు, అర్థమైపోయింది అంతే. దానికి ఉదాహరణ ఆయన చెప్తుంటారు, తాడు మీద పాము చెప్తుంటారు వేదాంతంలో ఎక్కువగా. తాడును చూసి పాము అనుకున్నాడు, ఏం చేయాలి అంటే దాన్ని విచారణ చేయమన్నారు. తాడును చూసి పాము అనుకున్నప్పుడు, పామా ఏంటి, పామా ఇదేంటి అని విచారణ చేశారు. కొంచెం దూరం చూశారు, లైట్ వేసి చూశారు, ఓ తాడు పెట్టేట కదిలిని చూశారు. ఇంకా మీకు అది ఎంత చేయడానికి భయం వేస్తే ఎవరైనా తెలిసిన వాళ్ళ సహాయం తీసుకున్నారు. తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి, నాకు తెలుసు దీని సంగతి, పాములా కనిపిస్తుంది కానీ పాము కాదు, నేను ముందు వస్తాను, నా వెనకాల నువ్వురా అని చెప్పి తీసుకెళ్లి ఇది తాడేను నిరూపించాడు అనుకోండి. ఈ తర్వాత ఏం చేయాలి ఏంటంటే, ఏం చేయక్కర్లా, మనసులో ఉన్నటువంటి భయం పోతుంది. ఈ తర్వాత తాడుగానే అనిపిస్తుంది, కానీ పాముగా కనిపిస్తుంది కదండి అంటే, కంటికి పాములాగా కనిపించిన, మనసులో కూడా పాములాగా ఉంది అనిపించిన, మళ్ళీ వెంటనే అబ్బే పాము కాదు తాడే కదా అన్న భావం కూడా కలుగుతూ ఉంటుంది. రండి మీకు కొంచెం చోటు ఇవ్వండి, వస్తాం. అంటే చూడటానికి పాములాగా అనిపించిన, అంతకుముందు మనం దాని పాము అనుకున్నందువలన మనకు కలిగినటువంటి భయము అవి మనసులో ఉన్నా, మన మనసులో ఇంకా కొంచెం భయం ఉన్నప్పటికీ జ్ఞానం ఏం చేస్తుంది, వెంటనే పనిచేస్తుంది. ఇందాక వెళ్ళి చూసాం కదా, కనుక్కున్నాం కదా, అది పాము కాదు తాడే కదా అని మళ్ళీ అనిపిస్తుంది. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు అనిపించింది అనుకోండి పాము అని, కాదు తాడే. మళ్ళీ అనుమానం వచ్చింది, కొంచెం దూరంగా నిలబడి పెద్ద పొడుగు వాటి కర్ర తీసుకుని ఇట్టు కొంచెం కదిలించి చూసి పాము కాదు తాడే అని మళ్ళీ ఒకసారి కావాలంటే నిరూపించుకోవచ్చు. ఇట్లా నిరూపించుకుంటూ ఉండటం శుద్ధ జ్ఞానము అంటారు. బాగా గట్టిగా నమ్మకం ఏర్పడితే ఇంకేం చేయక్కర్లా,
గట్టి నమ్మకం ఎట్లా ఏర్పడుతుంది? ఇదే ఒకరు చెప్పారు అది పాము కాదు తాడే అని చెప్పిన వాడు గురువు అనుకోండి, లేదా శాస్త్రము చెప్పినాడు. తాను స్వయంగా విచారణ చేశాడు, దగ్గరికి వెళ్ళి చూశాడు, ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు, అది అనుభవం. గురువు, శాస్త్రము, విచారణ, అనుభవము, వీటన్నిటి ద్వారా ఒక చక్కటి జ్ఞానం ఏర్పడితే అది మనసులో నిలబడిపోవాలి. సాధారణంగా నిలబడుతుంది. అట్లా ఇక్కడ కూడా నువ్వు శరీరము కాదు, మారకుండా ఉండేటటువంటి స్వరూపం ఒకటి లోపల ఉన్నది. అది శరీరం మీద అభిమాన పడుతోంది, కానీ అభిమాన పడవలసిన అవసరం లేదు. శరీరం లేకపోయినా అది ఉంటుంది. శరీరం లేకపోతే ఊరికే ఉండటమే కాదు, హాయిగా కూడా ఉంటుంది. రుజువు ఏమైనా ఉందా? నిద్ర, గాఢ నిద్ర. శరీరం అనే భావం లేనప్పుడు, మనస్సు అనేది కూడా లేనప్పుడు, ఏ ఆలోచనలు, భావాలు, సుఖ దుఃఖాలు ఇటువంటివి లేనప్పుడు హాయిగా ఉంటావు. మనం ఉండొచ్చు. దాన్ని విచారణ చేసుకుని, దాన్ని అర్థం చేసుకుని నేను అదే స్వరూపము అని తెలుసుకోవచ్చు. తెలుసుకున్నాడు ఎట్లా అంటే అటు మౌనం, అంతే, చెప్పేది ఏం లేదు దాని గురించి. వ్యవహారం ఎట్లా జరుగుతుందండి? మరి ప్రారంభం ఉన్నంతకాలం ఏదో ఒక రకమైన వ్యవహారం ఉంటుంది కదా. అంటే వ్యవహార సమయంలో కూడా జ్ఞానాన్ని మర్చిపోకుండా ఉండొచ్చు. తెర మీద బొమ్మలు, పూర్వం అద్దంలో ముఖాలు, అద్దంలో ప్రతిబింబాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనకి సినిమా తెరలు, టీవీ తెరలు ఉదాహరణలు వచ్చిన బాగా సరిపోతాయి. తెర మీద బొమ్మలు వస్తుంటాయి. ఆ వస్తూ ఉన్నప్పుడు చూస్తే ఏమనిపిస్తుంది? నిజంగా బొమ్మలే ఉన్నాయి, ఏదో ఒక బొమ్మ, అసలు తెర అనేది ఉంటుందా ఇక్కడ? అసలు లేదుగా అన్నంత స్పష్టంగా కనపడుతూ ఉంటాయి బొమ్మలు. ఏమిటి మాయా అని విచారణ చేస్తే, ఒకసారి ఆపి చూడు, మళ్ళీ వేసి చూడు, ఆపి చూడు, దగ్గరికి వెళ్ళి ఆ తెర, టీవీ తెర అట్లా ముట్టుకొని చూడు, ఇట్లా కొద్దిగా విచారణ చేస్తే ఇది తెర మాత్రమే. తెర మీద బొమ్మలు వస్తున్నాయి, పోతున్నాయి, తెరకేమీ కావట్లేదు. ఇది ఒక జ్ఞానం. అంటే వ్యవహారానికి అన్వయించుకోవడం. శుద్ధమైన జ్ఞానం అట్లా ఊరక ఉండిపోవడం ఒకటైతే, వ్యవహార సమయంలో అది కుదరదు. కాబట్టి మనశ్చలనములు ఉన్నప్పటికీ చలనాలకు ఆధారంగా ఉన్న వస్తువుని గుర్తించాలి. ఇది ఒక రకమైన సాధన అండి. నేనెవరు విచారించి అటు మనసు ఆగిపోయినప్పుడు ఓహో ఇది కదా నేను అని గుర్తించడం ఒక రకమైతే, చలనములు వస్తూ ఉన్నప్పుడు కూడా చలనములకు ఆధారమైనటువంటి వస్తువుని గుర్తిస్తూ ఉండటం. అంటే టీవీ తెర అనుకోండి, బొమ్మలు వస్తూ ఉన్నప్పుడు కూడా తెరను గుర్తిస్తూ ఉండటం. తెర ఉందిగా, ఒకసారి గట్టి జ్ఞానం ఏర్పడితే తెర ఉంది కదా అని బొమ్మలను చూస్తూ ఉంటాం. బొమ్మల్లో వచ్చేటువంటి సుఖ దుఃఖాలు కూడా కాస్త కూస్త తగులుతూ ఉండొచ్చు. కానీ జ్ఞానం ఏం చెబుతుంది? అబ్బాయి ఇవి నిజం కాదు, పైపైన వచ్చి బొమ్మలు తెర మీద వస్తున్నాయి, స్విచ్ ఆఫ్ చేస్తే ఏ బొమ్మలు ఉండవు. ఈ జ్ఞానం మనకున్నది కాబట్టి తెర మీద వచ్చే బొమ్మల వలన కించిత్ సుఖ దుఃఖాలు కలుగుతూ ఉన్నా వెనకాల నుంచి జ్ఞానం చెబుతూ ఉంటుంది, ఇవి బొమ్మలే ఏం కాదు, నాకేం కాదని.
అంటే నిజ జీవితంలో అటువంటి బాధలు వచ్చినాయి అనుకోండి, మనకి టీవీ తెర మీద కత్తులతో పొడుచుకుంటున్నారు అట్లా అనుకున్నాను. అదే మన ఇంట్లోనో మన ఇంటి ఎదుర్కొన్నాను ఎవరు చేస్తున్నారు, మనకి చాలా బాధ కలుగుతుంది. ఒకసారి ఆ భయం ఎన్నో రోజుల పాటు ఉంటుంది, అమ్మో అమ్మో అనుకున్నట్టు. అదే పరిస్థితి తెర మీద చూపిస్తూ ఉంటే మనం కాసేపు అబ్బో అబ్బో అనుకుంటాం, తర్వాత దాన్ని వదిలేస్తాం, మర్చిపోతాం. బొమ్మే కదా అన్న జ్ఞానం ఉండబట్టి, అదండి జ్ఞానం అంటే. ఊరికే మనసు పూర్తిగా ఆగిపోయి ఉన్నటువంటి స్థితి ఒకటైతే, వ్యవహారం జరుగుతూ ఉన్న సమయంలో కూడా ఆధారంగా ఒకటి ఉన్నది అని తెలుసుకోవడం, ఇది కూడా జ్ఞానమే. అదే ప్రశ్న, ఇది చెప్పినంత తేలిక కాదండి, కష్టాలు వస్తూ ఉంటాయి, అందులో మునిగిపోతూ ఉంటాము, మళ్ళీ తేలేటట్టు కనపట్లేదు, మునిగే ఉంటున్నట్టు అనిపిస్తోంది. ఇటువంటి ప్రశ్నలు ఎక్కువ మంది అడుగుతూ ఉంటారండి. సమంజసమైన ప్రశ్న, సరైన ప్రశ్న, తప్పు కాదు. ఎక్కువ మందికి అట్లాగే ఉంటుంది. కొద్దిమంది జనక మహారాజు, సుఖ మహర్షి ఇట్లాంటి వాళ్ళ చరిత్రలు ఉన్నాయి. ఒకసారి జ్ఞానం బోధ కలిగింది, ఒక అవసరమైతే 2-3 ప్రశ్నలు అడిగారు, ఎవరో వాళ్ళకి చెప్పారు, వారు సమాధాన పడ్డారు, ఇంకా అంతా అయిపోయింది. మళ్ళీ జీవితంలో మళ్ళీ జ్ఞానము, విచారణ, ధ్యానము ఇటువంటివి ఏమి ఉండవు, అయిపోయింది. మరి ఊరికే కూర్చుంటారు తమ స్వరూపాన్ని తాము చూసుకుంటూ. అట్లా చెప్పారు. కానీ ఎక్కువ మందికి అట్లా ఉండదు అని కూడా శాస్త్రకారులకు తెలుసు, అంటే గురువులు వారికి తెలుసు. కాబట్టి ఇంకొక రకమైన ప్రక్రియ ఏంటంటే ధ్యానము అన్నారు. ధ్యానము, జ్ఞానము, ధ్యానము వినడానికి ఒకటే రకంగా ఉంటే గుర్తుపట్టండి. ధ్యానం తత్వార్థాల్లో ధ్యానం. ధ్యానము అంటే దాని మీద మనసు అట్లా నిలబెట్టి ఉంచడం. దేని మీద పెట్టచ్చు, ఇట్లా పెట్టుకున్నాను అనుకోండి, ఇట్లా నా బొటన వేలుని నేను చూసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, అది ఒక ధ్యానం. కళ్ళు మూసుకుని హృదయస్థానంలో ఏదో పెద్ద పద్మం ఉన్నది, అందులో పెద్ద వెలుతురు వస్తుంది, దాన్నే ఊహించుకుంటూ కూర్చోవడం, అదొక ధ్యానం. ఓ దేవుడి పటం ఎదుర్కొండా పెట్టుకుని దాన్నే చూసుకుంటూ కూర్చోవడం, అదొక రకమైన ధ్యానం. ఇంకా చాలా రకాలు ఉంటాయి, 100,000 రకాలు ఉంటాయి. ఆత్మధ్యానం కూడా చేయొచ్చు అంటే చేయొచ్చు. ఆత్మధ్యానం ఏం చేయాలి, ఎట్లా చేయాలండి ఆత్మధ్యానం? నిరాకారం, నిర్వికారం, నిశ్శబ్దం, మౌనం, ఇటువంటి మాటలు ఏముంది అందులో ధ్యానం చేయడానికి? వాటినే ధ్యానం చేయాలి. నేను ఎవరిని అంటే నిరాకార స్వరూపుణ్ణి నేను అని మళ్ళీ మళ్ళీ మనసులో తిప్పుకుంటూ ఉండటం, అదే అర్థం వచ్చేటట్టుగా మనసును ఆ భావంలో ఉంచుకోవడం, ఇదంతా ధ్యానం కిందికి వస్తుంది. ఇది కూడా కష్టమేనండి. ఏంటి నిరాకారం, ఆత్మ నిరాకారం అయితే నిరాకారం మీద మనస్సు నిలబెట్టడం కష్టం కదా. ఏమీ లేదు అటు చూస్తూ ఉండు, ఏమీ లేని దాన్ని మనసులో నిలబెట్టుకుంటూ ఉండు అనటం కూడా కొంచెం కష్టం. అప్పుడు ఏం చేయొచ్చు అంటే దాన్ని ఇంకొక రకంగా ధ్యానం చేయొచ్చు. ఏంటి, కొద్దిగా భావాలు, ఊహా చిత్రాలు ఏర్పరచుకుని, ఇమేజరీ అంటారు, ఊహా చిత్రాలు ఏర్పరచుకుని, దానికి ఆత్మకి ఏ ఊహలు పెట్టడానికి వీల్లేదు, అంతే ఉంటుంది, అంతే ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ మనస్సుకి ఏదో దాన్ని ఊహిస్తూ ఉండటం అలవాటు కాబట్టి దానికి తగినట్లుగా మనస్సు ఒక అలవాటుకు తగినట్లుగా కొన్ని ఊహా చిత్రాలు ఏర్పరచుకోవచ్చు. ఎందుకు, మనసులో ఇట్లా 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 ఎన్నెన్నో వస్తున్నాయి, వాటికి విరుగుడు చేసేటట్టుగా వ్యతిరేకంగా. ఇది కూడా
శాస్త్రంలో ఉపదేశించారు ఇటువంటివి కూడా, ఎందుకంటే చాలా మందికి ఇది కావాలి కాబట్టి. ఇప్పుడు మనం చూసిన శ్లోకం అటువంటిదండి. మయ్యనంత మహాంబోధౌ, నేను అనే అనంత మహాసముద్రమునందు, నేనుని అనంత మహాసముద్రంతో పోల్చాడు ఇక్కడ. ఇది పోలికే. అనంత మహాసముద్రం ఎట్లా ఉంటుంది? మనకి మహాసముద్రమే తెలియదు. మనం సముద్రం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, సముద్రం దగ్గర ఎంత కనపడుతుంది మనకి? 1 మైలు 2 మైలు అట్లా కనపడుతుంది. తర్వాత ఏమవుతుంది, ఎక్కడ ఉందో తెలియదు మనకి. అది కూడా ఊహే. సముద్రం ఇక్కడి నుంచి అక్కడికి ఉంటుంది. కాకపోతే ఎవరైనా మ్యాప్ గీసి చూపించవచ్చు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సముద్రం ఉంటుంది అని. అయినా మన మనస్సులో సముద్రం అంటే ఇది ఒక పెద్ద విశాలంగా ఇంత ఉంటుంది, అంత ఉంటుంది, ఒక ఊహ ఏర్పడుతుంది. అటువంటి ఊహా చిత్రాన్ని మన గురించి మనం కూడా ఏర్పరచుకోవచ్చు. మరి ఊహించుకుంటూ కూర్చుంటే పొరపాటు కదండి, తప్పు కదా, ఆత్మకు ఊహలు పనికిరావు కదా. అంటే ఇందులో కొంత విశేషం ఉంది. మామూలుగా అన్ని రకాల ధ్యానాలు ఇందులో చెప్పినట్టు ఈ బొటన వేలను చూసుకుంటూ కూర్చోవచ్చు, గోడ మీద ఒక చుక్క పెట్టి దాన్ని చూసుకుంటూ కూర్చోవచ్చు, దేవుడు పటం పెట్టుకుని దాన్ని చూసుకుంటూ కూర్చోవచ్చు, ఇది వచ్చిపోయే గాలిని శ్వాస దాన్ని చూస్తూ కూర్చోవచ్చు. ఇటువంటి చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పింది ఆత్మజ్ఞాన ధ్యానం ఎట్లా ఉంటుందంటే, జ్ఞానం మీద ఆధారపడిన ధ్యానం. జ్ఞానంలో నువ్వు ఏది నిర్ధారించుకున్నావో అంటే విచారణ చేసి, శాస్త్ర ప్రమాణము, యుక్తి అంటే నీ సొంత విచారణ, అనుభవము, వీటిని ఉపయోగించి ఏది నేర్చుకున్నావో, ఏది అర్థం చేసుకున్నావో దాన్ని అనుసరించి, దాని వ్యతిరేకం కాకుండా అదే పద్ధతిలో ఉండేటటువంటి ధ్యానం చేయొచ్చు. దీన్ని ప్రోత్సహించాలి. ఇతర ధ్యానాల్ని అంతగా ప్రోత్సహించాలి. తజుడి కనుకొని ఆ రకాల ధ్యానాలు కాకుండా ఆత్మధ్యానము లేదా ఆత్మజ్ఞానానికి అనుకూలమైనటువంటి ధ్యానాన్ని ప్రోత్సహించారు. అందులో ఇదొకటి ఊహాచి. నేను అనే అనంత మహాసముద్రము అన్నాడు. అంటే మనని మనం అట్లా ఊహించుకుంటూ కూర్చో, అబ్బా నేను అనంత మహాసముద్రము ఎట్లా అవుతాను? వెంటనే అనుమానం వస్తుంది, అనంత మహాసముద్రం ఎట్లా అవుతాను? ఆ ప్రశ్న లేకుండా ఊహించుకుంటూ కూర్చుంటారు అనుకోండి, అదొక రకం, పర్లేదు. ప్రశ్న వచ్చిన వాడు ఏం చేయాలి? ఇంతకుముందు విచారణ చేసావుగా, అర్థం కాలేదా? అర్థమైంది, దాన్ని ఉపయోగించుకో. కాదు మళ్ళీ అనుమానం వస్తుంది అంటే మళ్ళీ విచారణ చేయొచ్చు. విచారణ చేసి విచారణలో నిలబెట్టుకున్నటువంటి దానిని ధ్యానం చేయొచ్చు. ఇప్పుడేం విచారణ చేశాం మనం? ఆత్మ అన్నాం అనుకోండి, నిన్న చూసాం. ఆత్మ, నువ్వెవరు, నేనెవరు, ఇప్పుడు చెప్పినా అదే, నేనెవరు? కూర్చున్నా నేను, ఇక్కడ కూర్చున్నది నేనా? మాట్లాడుతున్నది నేనా? ఏదో చల్లగాలి అనిపిస్తోంది, అనిపించేది నాకా? ఇటు చూస్తుంటే కొద్దిసేపు కొంచెం సూక్ష్మంగా చూస్తే దాని రహస్యం బయటపడుతుంది. మొదట్లోనేమో నేనే కూర్చున్నా, నేనే మాట్లాడుతున్నా, నేనే గాలిని అనుభవిస్తున్నా. కొంచెం విచారణ, ప్రశ్న వేసి సూక్ష్మంగా చూస్తే కూర్చున్నది శరీరమేగా. శరీరం కూర్చున్నది అనే విషయాన్ని తెలుసుకుంటున్నాను నేను. మళ్ళీ శరీరం కూర్చోవడం ఆపేసి నిలబడింది అనుకోండి, అప్పుడేం చేస్తాను? శరీరం నిలబడింది అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాను. పడుకుంది అనుకోండి, శరీరం పడుకున్నది అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాను. ఇందులో మనం రోజు చెప్పుకునేది కానీ మళ్ళీ ముఖ్యమైనది కాబట్టి మళ్ళీ చెప్పుకుంటున్నాం. మారిపోయే భాగం ఏది, మారకుండా ఉండే భాగం ఏది? కూర్చోవటం, నిలబడటం, పడుకోవటం, నడవటం, ఇవన్నీ శరీరం చేసే పనులు. ఇవి మారిపోతూ ఉండేటటువంటివి. ఇది శరీరం యొక్క అవస్థలు. నేనేం చేస్తున్నాను? తెలుసుకుంటున్నా. ఒక్కోసారి
ఏదో సమస్య వస్తే కాలు తీసేశారంటారు కొంతమంది. కాలు తీసేశారు, చేతి తీసేశారు, యాక్సిడెంట్ల వలన ఇంకో మరి దేని వలన. అప్పుడు కూడా నేను ఉండనా? ఉంటాను. అప్పుడు కూడా ఉంటాను నేను. కాలు తీసేశారు, కాలు లేని లేదా కుంటి వాడిని అని తెలుసుకుంటూ ఉంటా. అంటే ఇక్కడ వేరు చేయడం, సూక్ష్మబుద్ధితో వేరు చేస్తే శరీరంలో రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి. అవి నాకే అనుకోవటం అజ్ఞానం. అవి వస్తున్నాయి శరీరంలో, నేను చూస్తూ ఉన్నాను. తేడా ఏంటి? శరీరంలో మార్పులు వస్తున్నాయి. పని మారినప్పుడల్లా శరీరం మారినట్టు, లేదా కాలో చేయి చేస్తే శరీరం మారినట్టు, లేదా యువకుడులాగా ఉన్నవాడు ముసలివాడు అయిపోయినాడు, శరీరంలో మార్పు వచ్చినట్టు. తెలుసుకునేవాడు అనొచ్చు, తెలుసుకునేది అనొచ్చు. దానికి పుంలింగం స్త్రీలింగం ఏమి ఉండదు. అది తెలుసుకునేది ఎట్లా ఉంటుంది? ఎప్పుడు ఒకటిగానే ఉంది, అది గమనించాలి. టీవీ తెరలో బొమ్మలు వస్తున్నాయి అనుకోండి, బొమ్మల్లో మార్పులు వచ్చినాయి. ఏది మారకుండా ఉంది అంటే టీవీ తెర మారటం లేదు. ఇంకో రకంగా ఏదైతే ఎదురుకుండా కూర్చొని చూసేవాడు కూడా మారటలేదు, తరగకుండా కూర్చొని చూస్తున్నాడు. శరీరం కూర్చున్నది అని ఎవరికి తెలుసు? మీరు ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవచ్చు. శరీరం కూర్చుని ఉన్నది నాకెట్ట తెలుసు? కళ్ళు మూసుకుంటే శరీరం కనపట్టలేదు, ఎట్ట తెలుసు అంటే అంతఃస్పర్శ. లోపల కూడా ఏదో పొట్టలో ఏదో అవుతున్నట్టు, కాళ్ళు ఏదో అవుతున్నట్టు, గొంతులో ఏదో ఉన్నట్టు, ఇవి లోపల కూడా తెలుస్తూ ఉంటుంది. బయట కూడా ఏదో చల్లగాలో వేడిగాలో తగులుతుంది, చెమటో చలువ వేస్తుంది, ఇటువంటివి కూడా తెలుస్తూ ఉంటాయి. బయట ఏమన్నా శబ్దాలు ఉంటే కనపడుతూ ఉంటాయి. వీటన్నిటిని కలుపుకొని శరీరము ఈ పరిస్థితుల్లో ఇట్లా ఉంది అన్నట్లుగా తెలుసుకుంటున్నాడు. శరీరంలో మార్పు వస్తే ఆ మార్పు అయింది, ఇప్పుడు మారింది. ఇప్పుడు దాకా బాగానే ఉంది, ఇప్పుడు కొంచెం ఆకలి మొదలైంది అని తెలుసుకున్నాను అనుకోండి. అది తెలుసుకోవడం. సరే ఇది తిన్నాడు, తిన్న తర్వాత ఆకలి తీరింది, బాగుంది ఇప్పుడు అని తెలుసుకుంటున్నాడు. ఇక్కడ కొంచెం సూక్ష్మంగా గ్రహించాలి, కొంచెం విచారణ. సూక్ష్మం అంటే ఆలోచించి లోపల తనను తాను చూసుకోవాలి. మార్పులు శరీరానివి. మార్పుల్ని తెలుసుకునేవాడు మారటం లేదు. మార్పుల్ని తెలుసుకునేవాడు మారటల్లా. ఏం చేస్తుంటాడు వాడు ఒకటే పని ఏంటి? తెలుసుకుంటూ ఉండడం, ఊరక తెలుసుకుంటూ ఉండడం. రెండో పని లేదు. ఊరక తెలుసుకుంటూ ఉండటం అన్నాడు. తెలుసుకుంటూ ఉండటం అన్నాను కదా. ఉండటం అంటే ఊరికే ఉండటం, అది కూడా ఒక పని అనుకుంటే అది కూడా ఉండటం కూడా ఒక పని. ఊరక ఉండటం. ఇన్ని వస్తూనే పోతున్నాయి. ఎన్ని మార్పులు వస్తుంటాయంటే శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. ఇట్లా శరీరం లాగానే మనస్సు ఉంది. మనకి ఎక్కువ మార్పులు మనసులో తెలుస్తుంటాయి. మనసులో ఇప్పుడు ఈ ఆలోచన వచ్చింది, పోయింది. ఇంకొక ఆలోచన వచ్చింది, పోయింది. ఇట్లా కాసేపు కదలకుండా కూర్చున్నాం అనుకోండి, కొన్ని క్షణాల పాటు అట్లా కదలకుండా ఉంటుంది. తర్వాత ఏదో గుర్తొస్తుంది. మన ఇంటికి సంబంధించిన విషయాలు, మన దేశానికి సంబంధించిన విషయాలు, మనకి రాబోయేటటువంటి కష్టాలు ఏవో గుర్తొస్తూ ఉంటాయి. అది మనస్సు అందాం. దాన్ని లోపల ఏదో జరుగుతోంది, కానీ మనకు అనుభవం ఉంది. ఏదో జరుగుతోంది, ఏవో ఆలోచనలు వస్తున్నాయి, సుఖము దుఃఖం అటువంటి కూడా కలుగుతున్నాయి అనే అనుభవం కూడా మనకు కలుగుతోంది. అక్కడ కూడా ఇందాక చెప్పిన లాజిక్ ప్రకారం అదే తర్కం ఏంటి? మనస్సులో కలిగే మార్పులు తెలియబడుతున్నాయి. ఏం చేయాలి? ఊరికి అంటే గమనిస్తూ ఉండటం. ఎట్లా ఉంది ఇప్పుడు నా మనస్సు?
ఏం ఆలోచన వచ్చింది ఇప్పుడు? ఆలోచనలు పడబడి వస్తూ 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 వస్తుంటే అందులో మునిగిపోయి వాటితో కలిసిపోయి నేనే ఆలోచనే నేను అన్నట్లుగా ఉంటుంది. కాకుండా ఒక్క ప్రశ్న వేసుకొని కూర్చున్నాం అనుకోండి, ఒక ప్రశ్న, ఏం జరుగుతుంది మనసులో, ఏం ఆలోచన వస్తుంది ఇప్పుడు అని ప్రశ్న వేసుకొని కూర్చుంటే ఫలానా ఆలోచన వచ్చింది. సరే, మళ్ళీ ఆలోచన వస్తుంది. ఆలోచన ఎంతసేపు ఉంటుంది? పోయిందండి, ఒక 10 సెకండ్ల పాటు ఉంది, పోయింది. తర్వాత ఏం జరిగింది? ఇంకోటి ఏదో వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది తెలుస్తుంది మనకి. ఏం లేదు, ప్రశ్న వేసుకొని గమనిస్తూ ఉండటమే. చీమల బారు పోతూ ఉంటుంది ఒక్కోసారి. ఎక్కడి నుంచి పోతుంది? ఇక్కడ ఏదో పురుగును పట్టుకుంది, పోయి ఏదో పుట్టలోకి పోతున్నాయి అవన్నీ. ఏం చేయాలి అంటే గమనించాలి. ఒక్కొక్క చీమను అట్లా తక్కిన విషయాలను వదిలేసి ఆ చీమల బారు మీద కాసేపు దృష్టిని పెడితే ఎక్కడ మొదలైంది, ఎక్కడ దాకా పెడుతోంది మనం గమనించవచ్చు. ఊరికి గమనిస్తూ ఉండటం. అట్లా నీకు ఏ ఆలోచనలు వస్తున్నాయి, ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి లెక్క పెట్టుకుంటూ కూర్చో. ఏం ఆలోచన వచ్చింది అన్నాం అనుకోండి, ఈ ఆలోచన వచ్చింది, తర్వాత ఈ ఆలోచన వచ్చింది, ఇప్పుడు ఈ ఆలోచన వచ్చింది. ఇట్లా గమనించవచ్చు మనం. కుదురుతుంది. మరీ కష్టమే కాదు, కొంచెం కష్టం అండి. శరీరాన్ని గమనించడం కంటే మనసులో ఆలోచన గమనించడం కొంచెం కష్టం, కానీ పెద్ద కష్టమే కాదు, చాలా మందికి కుదురుతుంది. మళ్ళీ మొదలు ప్రశ్న అంటే నేనంటే ఎవరు? శరీరంలో ఇన్ని ఆలోచనలు వచ్చినాయి, మనం లెక్క పెట్టుకోవడం కుదురుతుంది. ఈ ఆలోచన వచ్చింది పోయింది, ఈ ఆలోచన వచ్చింది పోయింది, అట్లా మనం లెక్క పెట్టుకోవడం కూడా కుదురుతుంది. రండి, మెల్లిగా ఇటు రండి అమ్మా, బయట వానగా ఉంది, మధ్యలో సర్దుకొని కూర్చోండి. ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి, పోతున్నాయి. ఇన్ని ఆలోచనలు వచ్చినాయి, పోయినాయి. లెక్క పెట్టుకోండి అంటే మీరు లెక్క పెట్టుకోగలుగుతున్నారు. ఇంకా బాగా సూక్ష్మంగా గ్రహించి ఒక గడియారం దగ్గర పెట్టుకొని చూస్తే ఏ ఆలోచన వచ్చింది, ఎన్ని సెకండ్ల పాటు ఉంది, అది కూడా గమనించవచ్చు. ఇక్కడ ఇట్లా మనం ప్రతి ఆలోచనని అట్లా గమనిస్తూ కూర్చోవచ్చు. ఉంది, ఎన్ని ఆలోచనలు వచ్చినాయి, ఒక్కొక్కటి ఎంతసేపు ఉంటుంది, కుదురుతుందండి. తర్వాత అసలు ప్రశ్న ఏంటి, ఎవరు ఇట్లా గమనించగలిగారు? నేను అనే అంతకంటే నేను గమనించగలిగాను. ఇది మనసులో ఈ ఆలోచనలు వస్తున్నాయి అన్న విషయాన్ని నేను గమనించగలిగాను. నిజంగా గమనించగలిగారా లేదా? చేసి చూడొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఇప్పటికిప్పుడే చేయొచ్చు. ఇట్లా అదే మౌనంగా ఉన్నాం అనుకోండి, మౌనంగా ఉండండి అన్నాం, ఏదో ఆలోచన వస్తుంది. ఇప్పుడు నాకేం ఆలోచన వచ్చింది, దీని తర్వాత ఏం చెప్పాలి, ఆలోచన వచ్చింది. గాలి చల్లగా ఉంది, ఏమైనా కప్పుకుందామా, బట్ట పెట్టి అనిపించింది. తెలుస్తున్నాయి నాకు ఆలోచన. అట్లాగే మిమ్మల్ని మీరు చూసుకుంటే మీకు కూడా తెలుస్తాయి ఏ ఆలోచన వచ్చింది, ఫలానా పోయింది. మళ్ళీ ఇంకోటి ఏదో వచ్చింది, పోయింది. ఒక్కోసారి అదే ఆలోచన ఎక్కువసేపు ఇంకా 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 వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఆందోళన ఇట్లా అంటుంటాం, ఆందోళన, అలజడి. ఏం జరిగినా సరే మనకు కావాల్సిందండి ఇప్పుడు తెలుసుకునేది ఎట్లా ఉంది, దాన్ని తెలుసుకునే స్వరూపం. నేను అందాం దాన్ని, ఆ నేను ఎట్లా ఉంది, దీన్ని తెలుసుకున్నాను, ఆ తర్వాత ఇంకోటి సిద్ధాన్ని తెలుసుకున్నాను, తర్వాత ఇంకోటి సిద్ధాన్ని తెలుసుకున్నాను అన్నారు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణ 3 తీసుకుందాం, 3 ఆలోచనలు తీసుకున్నాం. 3 ఆలోచనలు మీరు తెలుసుకున్నారు.
3 ఆలోచనలని మీరు తెలుసుకోవాలి అంటే మీరు ఎట్లా ఉండాలి? మారకుండా ఉండాలి. ఒకరెవరో అక్కడ కూర్చొని ఉన్నారు. ఎవరెవరు వచ్చారండి అంటే ఇందాక ఫలానా వచ్చారు, తలా ఫలానా వాళ్ళు వచ్చారు, 4 పేర్లు చెప్పగలుగుతారు ఆ గుమ్మం దగ్గర కూర్చున్నవాడు. ఇంకోళ్ళు ఎవరిని అడిగామనుకోండి, ఏమోనండి నేను ఇప్పుడే వచ్చాను అన్నారు. ఆ ఇప్పుడే వచ్చిన వాళ్ళకి అంతకుముందు జరిగిన సంగతులు తెలియవు. అక్కడ కదలకుండా ఎవరైతే కూర్చుని ఉన్నారో వాళ్ళు చెప్పగలుగుతారు, ఫలానా వారు వచ్చారు, ఫలానా వారు వచ్చారు, ఫలానా వారు వెళ్ళిపోయినారు. అట్లా మీరు మీ లోపల జరిగేదాన్ని గమనించగలుగుతున్నారా లేదా? ఫలానా ఆలోచన వచ్చింది, పోయింది. మళ్ళీ ఆ తర్వాత ఇంకొక ఆలోచన వచ్చింది, పోయింది. అట్లా ఇంకొక ఆలోచన వచ్చింది, పోయింది. ఎడ తెలుసు మీకు? ఎడ తెలిసిందండి? ఎడ తెలిసింది అనే ప్రశ్న అనవసరం. తెలిసిందా లేదా? తెలిసింది. అయితే నేనెవరు ఇప్పుడు? 3, 4 ఆలోచనలు వచ్చినాయి, పోయినాయి, అవి నేనా? కాదు, వాటిని తెలుసుకున్నది నేను. చాలా ఇంతేనండి జ్ఞానం. ఎక్కువ ఏం లేదండి. మీరు రోజుల తరబడి వినక్కర్లేదు, 100,000 పేజీలు చదవక్కర్లేదు. ఇంతే జ్ఞానం. వచ్చినాయి, పోయినాయి, నేను మారటలేదు. మరి సమస్య ఏంటంటే వచ్చిపోయేవాడితో కలుస్తూ ఉండడం అనేది ఒక పద్ధతి ఉందండి. ఇప్పుడు మనం చేసిన దాంట్లో ఏముందంటే ఇట్లా చెప్తున్నాం కాబట్టి ఏమొచ్చింది చూడండి, లెక్క పెట్టండి. ఇట్లా అంటున్నప్పుడు వేరువేరుగా గమనించగలుగుతున్నాం. అట్లా కాకుండా కాస్త మనసును వదిలేస్తే ఏదో ఆలోచన వచ్చింది, రాగానే ఆలోచనతో నేను కలిసిపోయాను అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? ఈ ఫలానా ఆలోచన వస్తుంది అనేది కూడా తెలుసుకోకుండా ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. వర్షం పడుతున్నట్టుంది అన్నాం అనుకోండి, అక్కడితో ఆగిపోయి వర్షం పడుతోంది అనే ఆలోచన వచ్చింది కదా అన్నాను. వర్షం పడుతోంది అని ఆలోచన వచ్చింది, ఆగిపోతే ఫలానా ఆలోచన వచ్చింది, నేను దాన్ని తెలుసుకున్నాను, స్పష్టంగా తెలుస్తుంది. కలిసిపోవడం అంటే ఎట్లా ఉంటుంది? వర్షం పడుతోంది, నేను బట్టల పైన ఆరేసినట్టున్నానే, తడిసిపోతాయేమో, ఇవాళ మరి ఎండ వచ్చేటట్టు లేదు, లోపల తెచ్చి ఫ్యాన్ కింద వేద్దామా, ఇవన్నీ ఆలోచించాను అనుకోండి. కలిసిపోయాను. కలిసిపోయి నాకే ఏదో అవుతున్నట్టు. ఏది? నా బట్టలు తడిసిపోతున్నాయి అంటే నాకు ఏదో కష్టం వస్తుంది, నేనే మారిపోతున్నాను, నాకు దుఃఖం వస్తుంది, ఇట్లా ఉంటుంది. అంటే ఒక ఆలోచన. వర్షం వస్తుంది తెలుసుకున్నావు, వర్షం ఆలోచన వచ్చింది. ఆ పై పట్టా నుంచి అప్పుడప్పుడు బొట్టు నీళ్లు రాలుతున్నాయి, ఆగిపోయింది. ఇది కలవకుండా తెలుసుకున్నట్టు. వర్షాన్ని ఆపితే ఎట్లా ఉంటుంది అన్నాం అనుకోండి. వర్షాన్ని ఆపగలరా మీరంటే? ఎందుకు ఆపలేము, మనందరం మహాజ్ఞానులం కదా. మనం ఇట్లా అందరూ కూర్చొని వర్షం ఆగుగాక అన్నాం అనుకోండి, ఇట్లా ఆలోచనలు వస్తుంటాయండి. మనసులే కదా, మనసులో ఆలోచించుకోవడానికి ఏముంది? ఈ వర్షం ఇట్లా ఆగు అని ఎంత ఆగితే ఎంత బాగుంటుంది, ఇట్లా ఆలోచించుకోవచ్చు మన లోపల. అప్పుడు దాంతో కలిసిపోయినట్టు. కలిసిపోయిన తర్వాత తెలుసుకుంటుంది నేనేవాడిని, అది వర్షాన్ని ఆపగలుగుతాను నేను. తర్వాత మళ్ళీ జ్ఞాపకం వస్తుంది, 1 నిమిషం తర్వాత 2 నిమిషాల తర్వాత అనిపించవచ్చు. 1 నిమిషం సేపు కలిసిపోయినాం. ఇది మనసులో ఎక్కువగా జరిగేది. అది ఇట్లా వచ్చింది ఆలోచన, 2 నిమిషాల పాటు అదే ఆలోచన వచ్చింది అన్నాం అనుకోండి, అప్పుడు బయటపడ్డట్టు, మరి వేరైనట్టు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? తాడు మీద పాము ఉదాహరణ చెప్పాను చూడండి. అట్లా వేరుగా ఉండి చూస్తేనేమో తాడు పాము కాదు అన్నట్టుగా అవి వస్తున్నాయి. నేను వేరుగా ఉండి తెలుసుకుంటున్నాను, కుదురుతుంది. కానీ చాలా సమయాల్లో కలిసిపోతున్నాం, వచ్చినటువంటి ఆలోచనలతో కలిసిపోతున్నాం.
అయ్యో 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 అని వచ్చింది అనుకోండి, అయ్యో 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 నాకే ఏదో అయిపోయింది అని కలిసిపోవడం. అయ్యో అన్న భావం మనస్సులో వచ్చింది, నేను చూస్తున్నాను, నీకేమైంది, నాకేమీ కాలేదు, ఎందుకు నేను చూస్తున్నా. ఇగో ఇంతమంది మనుషులను చూసినట్టుగానే నా మనసులో అయ్యో అయ్యో అనే భావం వచ్చింది, దాన్ని కూడా చూశాను అని మీరు అనగలిగితే అయిపోయింది, వేరైపోయినట్టు. వేరు చేసుకోవటం అన్నమాట. దీన్ని మనం సాక్షి అన్నమాటతో కూడా చెప్తాం. సాక్షిగా అటు వేరుగా ఉండి చూడటం. కుదురుతుందా అంటే ఆయన పని లేనప్పుడు చిన్న చిన్న వాటిని అట్ట వస్తున్నాయి పోతున్నాయి చూసుకోవచ్చు. మరి వ్యవహారంలో ఉంటే కూడా చాలా పనులని అటు వేరుగా ఉండి చూడొచ్చు. ఊరికే నడుస్తున్నాయి, ఇక్కడి నుంచి పని లేదు, కదా నడుచుకుంటూ వెళ్ళాం. ఊరికే అట వాకింగ్ అంట, అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ నడుచుకుంటూ వచ్చాం అనుకోండి, కానీ ఊరికే చూసుకుంటూ నడవచ్చు. నా సెల్ ఫోన్ ఎక్కడో పెట్టాను మర్చిపోయానే అని నడుస్తున్నాం అనుకోండి, ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతున్నాం అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది, కొంచెం ఆందోళనగా ఉంటుంది. కొత్త చోటు ఎవడన్నా ఎత్తుకెళ్ళాడేమో, ఇటువంటి భావాలు కూడా వస్తుంటాయి. అప్పుడు కొంచెం ఆందోళన, కొంచెం దుఃఖం కలుగుతూ ఉంటుంది. అప్పుడు మనం చూడలేం, మనసులో ఇటు జరుగుతుంది. తర్వాత తెలుస్తుంది, 2 నిమిషాల సేపు మహా ఆందోళన పడ్డానే తెలుస్తుంది. మన 2 నిమిషాల తర్వాత ఒకసారి దాన్ని గుర్తు తెచ్చుకొని చూస్తే 2 నిమిషాల సేపు ఇట్లా జరిగింది మనసులో కదా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేయొచ్చు, అప్పుడు బయటపడ్డావు, బయటపడ్డ తర్వాత బయటపడ్డట్లుగా ఉండాలి. ఇందాక ఆందోళన అయినా నాకేం కాలేదు, బయటకు వచ్చేసాను. అప్పుడు ఇందాక మరి ఏదో కొంచెం ఆందోళన పడ్డావు, మనసులో ఆందోళన వచ్చింది, ఏం జరిగింది, పోయింది. ఈ ఆందోళన పోకపోయినా సరే నాకు నష్టం లేదు, నేను వేరుగా ఉన్నాను. ఆ వేరు చేసి చూడటం అంటే అదే సాక్షి. కోటి జీవులు, కోటి వస్తువులు, కోటి ఘటనలు, కోటి భ్రమలు. మన జీవితం అంతా కలిపి ఇదండి. కోటి జీవులు మనం ఎంతమంది చూస్తుంటాం, మనుషుల్ని, పశువుల్ని, పక్షుల్ని, పురుగుల్ని. కోటి జీవులు, కోటి వస్తువులు, కోటి ఘటనలు, ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. అవి వ్యవహారంలో అంటే మార్పులు ఎన్నో జరుగుతుంటాయి ప్రపంచంలో. కోటి ఘటనలు, కోటి భ్రమలు. ఏమి లేకపోయినా భ్రమ పడుతూ ఉంటుంది మనసు, ఏవి చేసే ఇవే మనవి. ఇలా జరుగుతూ ఉంటే నువ్వెవడివి అన్నారు, నేనెవరిని అని ప్రశ్నించుకో. నేనెవరిని, కోటి జీవులు, కోటి వస్తువులు, కోటి ఘటనలు, కోటి భ్రమలు. కలయందునవలే కదలుచుండగా, కదలకుండగా కాంచు సాక్షి. కదిలిపోయినట్టుగా అనిపిస్తుందండి. కోటి జీవులు, కోటి ఘటనలు ఇవన్నీ వస్తున్నప్పుడు ఒక్కోసారి మనం కూడా కదిలిపోతున్నట్లుగా అనిపిస్తుంది. అక్కడ పట్టుకోవాలి, నిజంగా కదిలానా నేను. క్రికెట్ మ్యాచ్ చూపిస్తున్నాడు అనుకోండి, అక్కడ కోటి జీవులు ఉన్నారు, అందరూ చూస్తున్నారు. అందరూ కొంతమంది ఎగురుతూ ఉంటారు, ఓ అని ఎగురుతూ ఉంటారు, చేతులు పైకి ఎత్తుంటారు, డాన్సులు చేస్తుంటారు, 4 4 6 6 అని అరుస్తుంటారు. మనం టీవీలో చూస్తున్నాం అవన్నీ. మనం కూడా ఎగరాలని ఎగిరేవాళ్ళు ఎగురుతారు. కొంతమంది దాని మీద బాగా ఆసక్తి ఉన్నవాళ్ళు ఇక్కడ చూస్తూ ఎగురుతూ ఉంటారు. అటు ఊరక చూస్తూ ఉండొచ్చు. ఎగిరినా కాసేపు తర్వాత తెలుసుకోవచ్చు, నాకేం కాలేదు. ఎందుకు, శరీరం ఎగిరింది అనుకోండి, తర్వాత చూస్తే శరీరం ఎగిరింది అన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను, నేను ఎగరటం కాదు. శరీరం ఎగిరింది, చప్పట్లు కొట్టింది, హాహా అంది, లేదా ఒక్కోసారి అయ్యో అయ్యో అని బాధపడింది. ఏం జరిగినా
ఒక్కసారి అట్ట వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ ఇప్పుడున్న దాన్ని చూసుకుంటే నాకేమీ కాలేదు. ఇది కుదురుతుంది, కుదిరించుకోవాలి. ప్రాక్టీస్, అభ్యాసం, సాధన చేయాలి. మనసు కాస్త అటు ఇటు పోయింది, ఒక్కసారి ఆగి చూడు అన్నాం. ఆగి చూడు, ఆగినాయి. నాకేమైంది? ఏం కాల. కోటి జీవులు, కోటి వస్తువులు, కోటి ఘటనలు, కోటి భ్రమలు. రండి సార్, కూర్చోండి, కూర్చోవచ్చు. కొంచెం చోటు ఇవ్వండి. కలయందునవలే కదలుచుండగా కదలకుండగా కాంసు సాక్షి. అవన్నీ కదులుతున్నాయి కానీ నేను కదలటం లేదు. ఇది గమనించాలండి, మన అనుభవంలో గమనించవచ్చు. విచారణ అంటే అది. ఇప్పుడు చెప్పుకునేదంతా అదే. చేసేది ఎంత ఏంటంటే దాన్ని గమనించగలగాలి. మనం వేరు చేయడానికి వీలుంది. కోటి ఘటనలు, కోటి భ్రమలు వస్తూ ఉంటే పోతూ ఉంటే నేను ఊరక చూస్తున్నా, నాకేం వంటటం లేదు అని గమనించవచ్చు. ఆ గమనించడం నేర్చుకోవడమే సాధన అంటే. ఏం లేదు, గమనించాలి. కలయందునవలే అన్నాం. కళ అంటే ఏదో వచ్చినాయి, కోటి ఘటనలు, కోటి భ్రమలు అన్నీ జరిగినాయి. మెలకు రాగానే అన్నీ పోయినాయి. పోయిన సమయంలో మీకు ఎట్లా ఉంటుంది? నేను కదలలేదు, రకరకాల బొమ్మలు వచ్చినాయి కానీ నాకేం కాలేదు అనే జ్ఞానం సహజంగా వస్తుందిగా. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందంటే కళ్ళలో ఉన్నది రకరకాల అనుభవాలు కలిస్తే మెలకు రాగానే అవన్నీ ఎందుకు కొట్టుకుపోయినాయి? ఇవి కనపడుతున్నాయి కాబట్టి. ప్రస్తుతం మెలకువలో ఉన్న విషయాలు కనపడుతున్నాయి కాబట్టి వీటితో పోల్చి చూచి అవి లేవుగా, ఇప్పుడు ఇది నిజం కదా అనుకుంటాం. ఇది నిజం కాబట్టి అది అబద్ధము అని అనుకుంటాం. కళని అబద్ధం ఎందుకు అనుకుంటాం అంటే ఇది నిజం అనుకుంటున్నాం కాబట్టి దీంతో పోల్చి అది అబద్ధం అంటాం. అట్లా ఇప్పుడు ఇంతకంటే నిజమైన దాన్ని ఒకదాన్ని చూసాం అనుకోండి మనం, అప్పుడు ఎట్లా ఉంటుంది? ఇంతకంటే నిజం, ఇప్పుడు ఇంతమంది కనపడుతున్నారు, ఇంతకంటే నిజమైంది ఎట్లా ఉంటుంది? మారదు. కొంతమంది వచ్చారు కొత్తగా, ఆయన మారిపోయిందా? ఏది? ఇంతమందిని చూసినటువంటి తెలివి మారిందా? కొంతమంది లేచి వెళ్ళిపోయినారు, ఆయన మారిందా? అది ఇప్పుడు కనపడుతున్న వాటికంటే కూడా ఇంకా ఎక్కువ నిజమైనది ఏంటి? అది ఒకటి ఉంది. అట్లా దాన్ని చూస్తే ఇది కూడా కళ్ళలాగానే ఉంటుంది. దాన్ని ఎట్లా చూడాలండి అంటే ఎట్లా చూడాలి? ఏం లేదు, ఆగి చూడు, ఒకసారి ఆగి చూడు. అనుమానం వచ్చినప్పుడల్లా ఆగి చూడు. ఏం పని లేనప్పుడల్లా ఆగి చూడు. ఆగటం కుదరలేదు, ఒకసారి కుదరదు. కుదరకపోతే గుర్తు తెచ్చుకో, అదేనా చాలు. ఇప్పుడు ఆగట్లేదు మనసు, ఊరికే పోతుంది, కలిసిపోతుంది, చాంచల్యం, దుఃఖం ఎక్కువగా వస్తుంది. అయినా నేను మారనుగా, ఇట్లా ఎన్నోసార్లు నేను చూచాను. అప్పుడేం ధైర్యం ఉంటుంది? ఇప్పుడు నాకు ఆగకుండా దుఃఖం వస్తుంది అనుకోండి, ఆగకుండా దుఃఖం వస్తుంది, ఏదో పెద్ద దెబ్బ తగిలింది అట్లా వస్తుండే పాపం కొన్ని సందర్భాలు. ఏదో యాక్సిడెంట్ అయింది, కాలు ఏదో పట్టుకుపోయింది, అబ్బో నడుస్తూ ఉంటారు. వాళ్ళకి తీసుకెళ్ళి ఆసుపత్రి తీసుకెళ్ళి పెయిన్ కిల్లర్స్ అయితే మొత్తం ముందు ఎక్కించేదాకా అట్లా ఉంటుంది. చాలా ఎక్కువ నొప్పులు ఉంటాయి అట్లాంటి. అప్పుడు వేరుగా చేసి చూసుకోవడం ఆలోచనే రాదు, వచ్చినా కుదరదు. అటేంటి అట్లాగే మనకు కూడా వస్తున్నాయి అనుకోండి, శారీరకమైన మానసికమైన బాధలు. ఇదివరకు ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు కూడా,
ఇప్పుడు ఒకసారి దాన్ని చూసాం అనుకోండి, బాధ వస్తుంది, ఏమవుతుంది? ఏం కాలేదు, ఇట్లా ఎన్నో అనుభవించాక ఏమైనా అయిందా? ఇప్పుడు ఎట్లా ఉన్నావు? అప్పుడు అటువంటి తీవ్రమైనటువంటి బాధ కలిగిన స్థితిలో గనక నువ్వు మారిపోయి ఉంటే, నీకేదో అయిపోయి ఉంటే, ఇప్పుడు ఎట్లా ఉంటావు? మళ్ళీ నీ పూర్వస్థితి, యథాపూర్వస్థితి రాదు. పెద్ద రాయి ఉందనుకోండి, బండరాయి. బండరాయి మీద మనం కూర్చున్నాం, దానికి ఏం కాల. ఇట్లా చేత్తో చరుస్తున్నాం, దానికి ఏం కాల. ఓ చిన్న సుత్తి పెట్టి ఇట్ట కొడుతున్నాం, దానికి ఏం కాల. కానీ పెద్ద సుత్తి, ఇంత ఉంటాయి సుత్తులు, రాళ్ళు కొట్టేవాళ్ళు ఉంటారు, రాళ్ళు కొట్టి కంకర తయారు చేసేవాళ్ళు ఉంటారు. కొడుతున్నారు, కొట్టి 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 దాన్ని మెల్లిగా బద్దలు కొట్టి చిన్న చిన్న రాళ్లుగా తయారు చేస్తున్నారు, పగులుతున్నాయి, రాయి పగులుతోంది. అట్లా మీకు తగిలిన దెబ్బలు ఉండుంటాయి జీవితంలో. చిన్న చిన్న రాళ్లుగా చిన్న చిన్న సుత్తితో కొట్టారు, పెద్ద పెద్ద సుత్తితో కొట్టారు, చేతితో చేసి అటువంటివే ఉంటాయి, అందరికీ ఉంటాయి, ప్రతి వాళ్ళకి ఉంటాయి. అయితే ఇప్పుడు ఏమైంది మీకు? ఆగి చూడండి, కంకర అయిపోయినారా మీరు? పొడి పొడి ఇసుకలాగా అయిపోయినారా? ఒక్కసారి ఆగి చూడు, ఎంత పెద్ద సుత్తి కొట్టినా ఏం కాలా. నేను చెప్పుకున్నట్టు పెద్ద రాయిని నెమలీకతో కొడితే ఎట్లా ఉంటుంది? అట్లా ఉంటుంది అన్నాడు. మన స్వరూపం అటువంటిది. అది ఏంటి రుజువు అంటే మీరే రుజువు అయిందనుకోండి. ఇవాళ చాలా ఆందోళనగా ఉందనుకోండి, తీవ్రమైనటువంటి తీవ్రమైన బాధ, ఏదో దుర్వార్త వచ్చింది, చాలా అటు ఇటు కదిలిపోతుంది మనసు. ఇవాళ రేపు రెండు రోజుల తర్వాత చూసాం అనుకోండి, ఎప్పుడు ఏమనిపిస్తుంది? మొన్న నాకు ఎంత బాధపడ్డానో అనిపిస్తుంది. మరి ఇప్పుడు కూడా ఏడవట్లేదు ఎందుకు? మొన్న బాధ కలిగితే తగ్గింది. ఎడ తగ్గింది? దానంతరం తగ్గింది. ప్రకృతిలో సహజం, ఏది కదలకుండా ఏది ఉండదు. ప్రకృతిలో సహజం అదే మారిపోతూ ఉంటుంది. నువ్వు కూడా మారుతున్నావా? మారలా. అంటే నువ్వు ప్రకృతి కాదు, అది తేడా. ప్రకృతి మారుతూ ఉంటుంది, నువ్వు ప్రకృతికి సంబంధించింది కాదు. అట్లా ఊరగా ఉండే స్వరూపం. బండరాయిలాగా ఉన్నావు, ఎప్పుడు బండరాయిలాగానే ఉంటావు. ఏం చేసినా మారవు, ఎన్ని దెబ్బలు తగిలినా నువ్వు మారవు. ఇంకేం కావాలండి? కొంచెంసేపు మారితే బాగుంటుంది అనుకుంటారా? కొంచెంసేపు మారితే బాగుంటుంది అనుకోవచ్చు, కల్పించుకోవచ్చు. అటువంటి మనం వద్దన్నా వస్తుండే ప్రారంభానుసారంగా మారినట్లు అనిపిస్తుంది, కానీ మారవు. కాదు, నాకు నిజంగా మారాలని ఉంది, అయినా సరే నువ్వు మారవు. మీరు ఎంత కోరుకున్నా ఆ కోరిక ఫలించదు. మారిపోతున్నట్లు కాసేపు అనిపించవచ్చు, కానీ నిజంగా మారడం అనేది అసంభవం అన్నారు. ఏం చేసినా మారదు. అచ్ఛేద్యో మదాహ్యో మక్లేద్యో అసోష్యేజ అంటారు. ఎవరు? శ్రీ భగవానుడు ఏమన్నాడు? అచ్ఛేద్యం అంటే నరుకుతున్నారు అనుకోండి, కత్తులు తీసుకొచ్చి నరుకుతున్నారు అనుకోండి. కత్తులు తీసుకొచ్చి నరుకుతుంటే ఎవరు ఉంటాం మనం? ఉంటాం, ఏం కాదు మనకి. అది చెప్పారు భగవానుడు, చెప్పారు కదా, శస్త్రములు దీనిని నరకలేవు అన్నాడు. దేన్ని? మారకుండా ఉండేటటువంటి దాన్ని. ఏది మారటం లేదో అంటే నేనే అన్నారు, నేను మారకుండా ఉంటున్నాను. దాన్ని ఇప్పుడు ఊహించుకోండి, ఎవడో పెద్ద కత్తి పెట్టుకొచ్చాడు, లేకపోతే తలకాయ ఇట్లా నరికేశాడు. మన మొండెం ఇక్కడ ఉంది, తలకాయ ఇక్కడ ఉంది అనుకోండి. మీరేం చేస్తున్నారు? ఇది మొండెము, ఇది తల అని చూస్తున్నారు. తెలుసుకునే తెలివి అనమాట. ఇది కత్తి వచ్చి ఇక్కడ తగిలింది, తల తెగి కింద పడింది అన్న విషయాన్ని మీరు తెలుసుకుంటున్నారు అన్నమాట. అంతకంటే ఏం జరగదు. అది అచ్ఛేద్యం అన్నాడు. అట్లాగే నిప్పుల్లో పడేసిన శరీరం కాలుతుంది, నువ్వు కాలువు అన్నాడు. నిత్య ఎప్పుడు ఉంటుంది, సర్వగత అంతటా ఉంటుంది, శాశ్వత పురాణం, ఇట్లాంటి మాటలు చెప్పారండి. దేని గురించి?
ఆ ఆత్మను గురించా? ఏ ఆత్మ గురించి? నేను నా గురించే అవన్నీ చెప్పింది. మళ్ళీ నా గురించి అనుకుని మీరు గర్వపడద్దండి. ఎందుకు? మీ ఒక్కడి దగ్గరే లేదు, నా ఒక్కడిదేనండి ఆత్మ, అందుకని నేను చాలా మహాజ్ఞాని అయిపోయినా అనుకోకూడదు. ఏమనాలి? అందరూ అదే కదండి, కదా? అంతరాత్మ ఒకటేనా? లేకపోతే అందరికీ శ్రీహరి అంతరాత్మ? అందరిలోనే అదే ఉందండి. ఎందుకంటే నేను మారలేదు. మనం కాసేపు కూర్చుని సత్సంగం చేస్తున్నాను అనుకోండి, నేను మారని స్వరూపం అని అనుకోండి, కొంచెం గర్వంగా చెప్పాను అనుకోండి, అప్పుడు మీరేమంటారు? నేను కూడా మారని స్వరూపమే, నేను కూడా మారని స్వరూపం, అందరూ నేను కూడా మారని స్వరూపం అన్నారు. అప్పుడేమో అరే ఏంటి నేను ఒక్కడిని అనుకున్నాను? కాదు, అందరూ మారని స్వరూపమే. అందరూ మారని స్వరూపం అంటే ఈ మధ్యలో ఉండే ఆకాశం ఏముంటుంది? నేను మారని స్వరూపమే, అదే కదండి. ఇక్కడుంది, 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 ఇక్కడుంది అన్నప్పుడు మధ్యలో ఏముంటుంది? సూర్యరశ్మి అంటే సూర్యుని దగ్గర నుంచి వచ్చేయండి వెళ్తురండి, మహాప్రకాశం. ఇంత మబ్బులుగా ఉన్నప్పుడు కూడా వెళ్తురు వస్తుంది మనకి. ఎక్కడుందా వెళ్తురు అన్నారు. ఎక్కడుందండి సూర్యుడు వెళ్తురు? ఇక్కడ ఇంతమంది పడుతున్నారు, అందరి యొక్క మొహాలు, బట్టలు, వారి రంగులన్నీ కనపడుతున్నాయి. మధ్యలో ఏముంటుంది? సూర్యుడు వెళ్తురు ఉంటుందా? ఉండదా? ఉంటుందా? ఏది కనపడలేదే. దేని మీద పడ్డప్పుడు కనపడుతుంది. పడ్డప్పుడు ఏం కనపడుతుంది? ఆ వస్తువులు కనపడతాయి. ఆ వస్తువుల మీద పడినటువంటి సూర్యరశ్మి మనకు కనపడుతుంది. వస్తువుల ద్వారా వస్తుంది అన్నమాట. ఏమీ లేకుండా ఉంటే ఏ వస్తువులు? ఇక్కడ మధ్యలో ఆకాశం అంటాం దీన్ని. ఖాళీలో పడ్డటువంటి వెలుతురు కనపడదు. అది వచ్చి దేని మీద పడ్డప్పుడు కనపడుతుంది. మనం ఊహించుకోవచ్చు. ఏం ఊహించుకోవచ్చు? ఇక్కడ కూడా సూర్యుని యొక్క వెలుతురు ఉన్నది. కంటికి కనపడదు, మనస్సుకు తెలుసుకునే శక్తి ఉంది. మనస్సు తెలుసుకుంటుంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది వెలుతురుంది, గది నిండా వెలుతురుంది. గోడ మీద పడితే గోడ తెలుస్తుంది, తలుపు మీద పడితే తలుపు తెలుస్తుంది, మనుషుల మీద పడితే మనుషులు తెలుస్తున్నారు. కానీ మధ్యలో ఉండేటువంటి ఖాళీ ఆకాశంలో కూడా అది ఉన్నది. ఇదండి కొద్దిగా అడ్వాన్స్డ్ అనమాట. పైకి వెళ్ళిపోయినారు మీరు. ఎక్కడికి పైకంటే పైకి కాదు, కిందికి కూడా కాదు, అంతటా ఉండిపోయినారు అనమాట. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా తత్వం దృష్ట్యా తు బాహ్యత అన్నట్టు. ముందు లోపల ఉన్నటువంటి తత్వాన్ని, నీ స్వరూపాన్ని చక్కగా తెలుసుకుంటే తర్వాత అంతటా ఉన్న స్వరూపం అదే అని తెలియటం నెక్స్ట్ స్టెప్ అనమాట. వస్తుంది, దాని అంతటా వస్తుంది. నేను మారని స్వరూపం అయితే మారని స్వరూపం అంతటా ఉంటుంది. ఇక్కడ మాత్రమే ఉన్నదనుకోండి, ఇక్కడ మాత్రమే ఉంటే శరీరం మారిపోతే అది కూడా మారుతుంది. మారకుండా ఉండేది ఆకారం లేదు, మారటం లేదు. కత్తులతో నరికినా అది నరకబడదు అంటున్నాం. మరి ఎక్కడున్నట్టు ఎట్లా ఉంటుందంటే ఆకాశం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మీరేమైపోయినారు? అనంత మహాంబోధి. ఆ ఉదాహరణ చెప్పారండి. అనంతం అయిపోయినారు. అనంతమైనటువంటి స్వరూపం ఎక్కడుందంటే, అనంతం ఎక్కడన్నా ఏం మాట ఉంటుందని ఇంకా అనంతం ఉన్న తర్వాత కాదు నాలోనే ఉన్నది అని అనిపిస్తే ఇట్లా ఊహించమన్నాడు. ఇది ఒక గొప్ప భావం అండి. నిన్న మనం నిన్నటి రోజు చెప్పుకుంటున్నాము, ఇవాళ కూడా చెప్పాము. తన స్వరూపాన్ని తెలుసుకుంటే తర్వాత ఏం చేయాలి? ఏం లేదు, ఆగి చూడంతే. అప్పుడు ఎట్లా ఉంటుంది?
నిశ్చలం, నిర్మలం, నిశ్శబ్దం, మౌనం, ఊరగా ఉండటం, కొత్త అనుభవం. అవాంగ్మానస గోచరం, వార్త చెప్పేది కదా, మనసుతో ఆలోచించగలిగేది అట ఊరగా ఉండటమే అన్నారు, గాఢ నిద్రలోలాగా. అది ఒక రకమైన స్థితి. దాన్నే కొద్దిపాటి మార్పులతో ఇంకొక రకంగా చెప్పారు. ఏంటి కొద్దిపాటి మార్పు? ఏంటి? ఏం చెప్పడానికి వీల్లేదు, అట్లా ఉంది అన్నదాన్ని అంతటా అదే ఉన్నది అని చెప్పాం. దీని మీద కొంచెం అబ్జెక్షన్, యువర్ ఆనర్ అంటుంటారు. దీని మీద కొంచెం ప్రశ్న వేయచ్చు. ఏంటంటే, నీ స్వరూపం అటు నిశ్చలం, నిర్మలం, నిశ్శబ్దం, మౌనం అటువంటి మాటలతో చెప్పావు. అంతటా అంటే ఏంటి అర్థం? ఇక్కడ ఇది 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 ఇక్కడ 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 అంటున్నావు, దాన్ని కొంచెం పెంచి అంతటా అంటున్నావు. ఈ గదంతా అన్నాం, ఈ ఊరంతా అన్నాం, మన జిల్లా అంతా, రాష్ట్రం అంతా, దేశం అంతా అంటా అటు పెంచుకుంటూ పోతున్నాం. దానికి ఏం కావాలి? మనస్సు, ఊహాశక్తి కావాలి. ఈ గదంతా అన్నప్పుడు ఏదో కడుగు ఇటు తిప్పి గదంతా అనొచ్చు. ఈ ఊరంతా అన్నప్పుడు ఊహాశక్తి, ఊహలో ఉంటుంది అది. కాబట్టి అంతటా నేనున్నాను అనేది కూడా అంత సరైన మాట కాదండి అంటారు. అసలు అంతటా అన్న మాట ఎందుకు వచ్చేసలు నీకు? అటు ఊరకు ఉండటమే. అంతటానా ఎంతటానా ఇదేం లేదు. వీడు వాడు వీడు వీడు అనుకున్నప్పుడు అందట్లో ఒకటే ఉంది కదా అనుకోవచ్చు. అందుకని ఖచ్చితంగా చెప్పాలి అంటే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం దక్షిణామూర్తి మౌన వ్యాఖ్యతో చెప్పాడు ఆయన. ఏం చెప్పడానికి లేదంతే. వాక్కుతో మనసుతో చెప్పడానికి లేదు. అది ఫైనల్ అండి. దాని ఫైనల్ అంటే పెట్టుకుని కొంచెం తగ్గించి మనస్సుతో ఊహించగలిగినటువంటి దాంట్లో అత్యుత్తమైనటువంటి మనస్సే ఉన్నది. కానీ అత్యుత్తమైనది ఏంటంటే అంతటా ఒకటే స్వరూపము. అంతటా ఒకటేనప్పుడు నేను అంటానికి లేదు, నువ్వు అంటాను లేదు, వాడు అంటాను లేదు, దేవుడు అంటాను ఏం లేదు. అంతటా ఒకటే స్వరూపము. మనస్సు ఊహించగలిగినంతలో ఇది అత్యుత్తమం. ఇంకొంచెం తక్కువ రావు, అది కూడా నాకు బాగా అర్థం కావడం. ఇంకొంచెం తక్కువ రావడం అంటే అంతటా సంగతి నాకు అనవసరం, నేనైతే నిశ్చలం, నేను నిర్వికారం, నేను మారటం లేదు, నేను కేవల సాక్షి, ఏం వచ్చినా పోయినా నాకు అంటటం లేదు. అది తన స్వరూపాన్ని తెలుసుకోవడం. ఇది కొంచెం తక్కువ దాకా, కానీ మంచిది. ఇది కూడా మంచిదే. మనం ఇక్కడి నుంచి మొదలు మళ్ళీ వెళ్తాం. నా స్వరూపం మార్పు లేదు, ఏం జరిగినా అది మారదు, నిశ్చలంగా ఉంటుంది, వ్యవహార సమయంలో సాక్షిగా ఉంటుంది. అన్ని జరుగుతూ ఉన్నా సరే పట్టించుకోకుండా, తగలకుండా, అట ఊరకు తెలుసుకుంటూ వేరుగా ఉన్నట్టుగా ఉంటుంది. ఈ జ్ఞానం వస్తే చాలా గొప్ప విషయం. అది కూడా మోక్షమే, జీవన్ముక్తినిస్తుంది. ఇంకొంచెం పైకి వెళ్ళి చెబితే అదే స్వరూపం అంతటా ఉన్నది, అందరిలోనూ ఒకటి ఉంటుంది. వాసుదేవ సర్వమితి సర్వం ఖల్విదం బ్రహ్మ. అంతటా ఒకటే స్వరూపం. ఎందుకు? మనస్సు ఉపయోగించి చెప్పే మాటలు అయినప్పటికీ చెప్పగలిగినందులో అత్యుత్తమం. ఇంకా పైకి వెళ్ళి చెప్తే ఏం లేదు ఇంకా చెప్పడానికి. అటు ఊరుకుండటం. నేనని కానీ, నువ్వు అని కానీ, ఇంత అని కానీ, అంత అని కానీ, ప్రపంచం ఏం లేదు, ఊరుకుండటం. వీటన్నిటినీ ఉపయోగించవచ్చండి. ఇది గొప్ప, అది గొప్ప, ఇది తక్కువ, తక్కువ అని లేదు. సందర్భాన్ని బట్టి మనసట ఆగిపోయింది, నిశ్చలంగా ఉన్నట్లు అనిపిస్తుంది, అట్లా ఉండిపోవచ్చు. కాదు వ్యవహారం చేయవలసి వస్తుంది, ఒక్కోసారి తీవ్రమైన వ్యవహారం వస్తుంది. అప్పుడు ఈ వ్యవహారం అంతా జరుగుతోంది, నేను కర్తను కాదు, అదే జరుగుతోంది, నేను ఊరకు తెలుసుకుంటూ ఉన్నాను అనుకోవచ్చు. వ్యవహారం బాగా తీవ్రంగా ఉన్నప్పుడు. లేదా పెద్ద పనేం లేదు, ప్రపంచం కనపడుతుంది, అటు చూస్తే ఏది కనపడితే అది అంతా ఒకటే స్వరూపం. అంతా నేనే అని కూడా అనొచ్చు.
ఎక్కడున్నావు నువ్వు అన్నారు అనుకోండి, ఈ మూల కూర్చొని ఉన్నాడు. ఏం మూల అండి ఇది? ఆగ్నేయమా వాయువ్యమా ఏంటిది? నైరుతి తిరుగుతా ఏంటిది? ఏదో ఉందనుకోండి. అట్లా చెప్పకుండా ఎక్కడున్నావు అనుకో, ఈ గదంతా ఉన్నాను అని అనుకోండి, కొంచెం నయం అది. గదంతా ఎక్కడున్నా ఎట్లా ఉన్నామండి? యుక్తి ఊరిక అనుకోవడమేగా. గదంతా ఉన్నాను ఎట్లా చెబుతున్నావు? గదిలో ఉన్నవన్నీ నాకు తెలియబడుతున్నాయి కాబట్టి, నాకు తెలియబడితే నీలో ఉన్నట్టేనా? తెలియబడేదంతా నాలో ఉన్నట్టే. ఎందుకు? ఎక్కడ తెలియబడుతున్నది? ఇంత మనస్సు అంటామా. ఇవన్నీ కనపడుతున్నాయంటే ఇక్కడ 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 అంటాం, కానీ ఇక్కడ ఇక్కడ అంతా లోపలే ఉంది. క్రికెట్ ఆడుతున్నాడు అనుకోండి, ఎక్కడ ఆడుతున్నాడండి వాడు అని అనుకోండి, కలకట్టాలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది, కానీ ఉన్నది మన టీవీలో. మనం చూసేదంతా మన టీవీనేగా. మనకు సంబంధించి ఎక్కడుంది? ఇక్కడే టీవీలో ఉంది. అట్లా ఇంతమంది ఉన్నారు. ఎక్కడున్నారు? నా మనసులో. అది కలయందు నవ్వలే కదలుచుండగా, అవన్నీ కథలు. నా మనసులో వీళ్ళందరూ. అంటే నేను ఎక్కడున్నాను? ఇదంతా మనసు కాబట్టి ఇదంతా నేను ఉన్నట్టే. నీ మనసుకు ఆధారంగా ఉన్న తెలివి. ఇటువంటి యుక్తులతో మీకు నచ్చిన యుక్తి పెట్టుకోవచ్చు. అంతటా ఉన్నాను కాబట్టి నేను అంతటా ఉన్నాను అనుకుని ఉంటుంటాడు. సృష్టి మొత్తం నేనే ఉన్నాను అనుకోవచ్చు, తప్పులేదు. నేనన్న మాట వాడుకున్న సృష్టి మొత్తం దేవుడు ఉన్నాడు, వాసుదేవ సర్వం, మంచిది అనుకోవచ్చు. మంచిది, అది కూడా మంచిదే. అసలు ఏం అనుకోకుండా ఉంటానండి, ఇంకా మంచిదే. మరి ఏదో అనుకోమని చెప్తున్నారు శాస్త్రంలో. ఇక్కడ అనంత మహాంబోధి ఎందుకు చెబుతున్నారంటే తెలియక కాదు, వాళ్ళకి తెలియక కాదు, మన కిందికి దించడం కాదు, మన కిందికి దిగుతూ ఉంటాం కాబట్టి దానికి సరిపోయే మాట. అట్లా నిశ్చలంగా నిశ్శబ్దంగా ఏం ఆలోచించకుండా ఉండగలిగిన స్థితి బాగానే ఉంది. మనం దిగుతూ ఉంటాం కాబట్టి దిగేటప్పుడు జాగ్రత్తగా దిగునాయనా అని, కాలు జారకుండా, కాలు జారి ఎక్కడో పడిపోకుండా ఒక్కొక్క మెట్టు జాగ్రత్తగా దిగాలి. ఎట్లా దిగాలి? ఎన్ని కనపడుతున్నాయి అనుకోండి, అట్లా నిశ్చలంగా ఉన్నాయేం లేదు, అన్ని కనపడుతున్నాయి. కనపడుతున్నప్పుడు ఇదంతా నేనే కదా అని, లేక భక్తి భావంతో చెప్పాలంటే ఇదంతా పరమేశ్వరుడే కదా. నిన్న జనక మహారాజు ఏం చెప్పాడు? నిన్న చెప్పాడా ఇవాళ చెప్పాడా? ఎప్పుడో చెప్పాడు, అన్ని రోజులకి సరిపోతుంది. ఏం చెప్పాడు? పరమాత్మ విలోక్యతే అన్నాడు. సశరీరమహో విశ్వం పరిత్యజ్య మయాధున. ఈ శరీరం మొత్తం, శరీరంతో సహా విశ్వం మొత్తాన్ని వదిలేసి పరమాత్మ విలోక్యతే, పరమాత్మ చూడు కనపడుతుంది నాకు. అన్నింటినీ వదిలేసాను, పరమాత్మ కనపడుతుంది. ఎట్లా వదిలేసావా అంటే వీటినన్నింటినీ అంటే నాకు కూడా కొంచెం చెప్పరాదంటే అదొక ట్రిక్ అంతే. కౌశల్యం అన్నాడు. కుతశ్చిత్ కౌశలాదేవా. ఎందుకో వచ్చింది నాకు. ఎట్లా వచ్చింది? ఇప్పుడు మంచి పాట పాడుతుంటాడు అనుకోండి, బాగా పాట పాడుతున్నాడు. ఎట్లా వచ్చిందంటే గర్వపడుతుంటాడు, వాడి గొంతు వచ్చింది అట్లా అంతే. ఇంకోటి గార్ధవ స్వరం అంటుంటాడు. ఎందుకు వాడు అట్లా పాడుతున్నాడు అంటే వాడి గొంతు అట్లా వచ్చింది అంతే. అంతే. ఒకడు బాగా చక్కటి ఏదో హార్మోనియం కీబోర్డు పెట్టుకుని చక్కగా నేర్చుకుని పాటలు పాడుతుంటాడు అనుకోండి, అది వాడికి అట్లా నేర్చుకుని పాడుతున్నాడు. ఇంకోటి ఏం నేర్చుకుని పాడుతుంటాడు. ఒక సినిమా చూసి వస్తాడు, ఆ సినిమాలో ఉన్న పాటను పాడేస్తుంటాడు. ఎట్లా వచ్చింది అది? కౌశల్యం అంటే ఎట్లాగో వస్తుంది. కుతశ్చిత్ కౌశలాదేవా అన్నాడు. ఏదో ఒక నేర్పరతనంతో పట్టుకోగలిగాడు అనమాట. ఇది మారకుండా ఉండే స్వరూపాన్ని, అదే స్వరూపం అంతటా పరమాత్మ విలోక్యతే అన్నాడు. ఆత్మ పరమాత్మ అంతా ఒకటైపోయింది. ఇప్పుడు మనసు కదులుతున్నప్పుడు ఇది అది ఇది 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 అని ఉంటాయి. ఏమి కదలకుండా అటు ఊరక చూస్తున్నాడు అనుకోండి, కళ్ళు అప్పగించి చూస్తున్నాడు అంటారు. అటు ఊరక చూస్తున్నాడు. వెర్రి చూపులు అన్నమాట. విన్నారు ఎప్పుడన్నా? వెర్రి చూపులు వినలేదా? ఎప్పుడు విన్నారు? వెర్రి చూపులు అని వాళ్ళు ఎప్పుడు పడతారంటే మనిషి చనిపోయేటప్పుడు చూస్తుంటాట. వీళ్ళందరూ వెళ్ళి నేనెవరు నేనెవరంటే ఏం చెప్పాలండి? నువ్వు పరమాత్మ స్వరూపం అని చెప్పాలి.
చెప్తాడా వాడు? చెప్పడు, ఊరికి చూస్తూ ఉంటాడు. వాటిని వెరుచూపులు అంటారు. కనపడుతుంటాడు, వాడు కళ్ళు చూపెట్టి చూస్తున్నట్లు అనిపిస్తుంది మనకి, కానీ వాడికి ఏం కనపట్లా, గుర్తుపట్టట్లా, ఏదో ఉంది వాడు, ఏదో లోకంలో ఉన్నాడో, వాడి ఎట్లా ఉందో మనస్సు. అట్లా మనం కూడా అట్లా వెర్రి చూపులతో చూస్తున్నాం అనుకోండి, ఏం లేదు. అది ఇంకో రకం అండి. అదంటే ప్రపంచం అంతా మాయ, మిథ్య, శూన్యం, కల వంటిది, కుందేటి కొమ్ము వంటిది, లేనే లేదు, అట్లా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు, నేను చూస్తున్నాను కానీ అసలు ఏం పట్టించుకోవట్లేదు, ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నాను అనుకోండి, లేదు, ఏం లేదు, ఏదో ఏంటో కనబడుతుంది మాయ, అంతే. అట్లా కూడా అనొచ్చు. లేదా కనబడేదంతా పరమాత్మ అని కూడా అనొచ్చు. ఎందుకు, ఇవన్నీ మనసుతో చెప్పే మాటలు కాబట్టి ఈ రకంగా ఆ రకంగా చెప్పొచ్చు. ఈ రకంగా చెప్పేవాడు ఆ రకంగా చెప్పేవాడు తగాద పెట్టుకుని కొట్లాడుకోవచ్చు. ఉంటాయి అటువంటి తగాదాలు శాస్త్రాల్లో కనపడు. పూర్వపక్షము, సిద్ధాంతం, తగాదాలు. మనం ఏం చేస్తాం, అన్ని ఏదైతే నీకెందుకు, అసలు విషయం మౌన వ్యాఖ్య. కొంచెం కిందికి వచ్చినప్పుడు నీకు నచ్చిన యుక్తిని పెట్టుకోవచ్చండి. ఇది నేను చెప్పిన మాట కాదు, వశిష్ఠ మహర్షి చెప్పాడు యోగ వాసిష్టంలో. ఇది నచ్చితే ఇది పెట్టుకో, అది నచ్చితే అది పెట్టుకో. నేను వెంట్రుక కనకంటే సూక్ష్మమైన తెలివి స్వరూపాన్ని, అంటే ఎక్కడుంటానో తెలియదు, ఒక చిన్న చుక్కలాగా ఉంటాను నేను. ఈ ప్రపంచం అంతా అందులో కనపడుతుంది. ఆ చుక్క చూస్తుంది అన్నమాట ప్రపంచం మొత్తాన్ని. అట్లా పెట్టుకో, బాగా మంచిదే అన్నాడు. అంతటా నిండిన స్వరూపం నేను అని పెట్టుకో, అది మంచిదే అన్నాడు. అసలు ఏం పెట్టుకోకుండా ఊరికి ఉంటాను, ఇంకా మంచిదే అన్నాడు. ఇక్కడ ఈ ప్రస్తుతం మనం తీసుకున్న శ్లోకం ఏముందంటే, మయ్యనాథ మహాంబోధౌ విశ్వపోత ఇతస్తతః. విశ్వం అనేటువంటి పడవ ఇటు అటు ఇటు ఇటు కొట్టుకుంటోంది సముద్రంలో. సముద్రంలో చిన్న పడవలు పోతుంటాయి కూడా, మీరు చూసారో లేదో, ఇక్కడ దగ్గర సముద్రం దగ్గర వాళ్ళు చూస్తుంటారు. మేమెట చూస్తుంటామంటే, తుఫాను హెచ్చరిక, చేపలు పట్టేవారు సముద్రంలో వెళ్లకుండా ఉండాలని ప్రభుత్వం వారు హెచ్చరిస్తున్నారు అంటారు. తుఫాన్ రాబోతోంది. ఆ తుఫాన్ లేదు, సముద్రం బాగానే ఉంది, సముద్రం ప్రశాంతంగా ఉంటుంది, వెళ్ళి చేపలు పట్టుకోండి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. అట్లా ఒక పడవ సముద్రంలోకి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు బాగానే ఉందని కూడా వెళ్ళాడు, వెళ్ళినా కొట్టుకుంటుంది. ఎందుకు కొట్టుకుంటుందంటే, భ్రమతి స్వాంతవాతేనా అన్నాడు. స్వాంతము అంటే తన మనస్సు, అంతఃకరణ, లోపల ఉన్నటువంటి తన యొక్క అంతరంగమునందే గాలి లాంటిది ఒకటి పుట్టిందిట. అంతఃకరణం అనేటువంటి గాలి అటు ఇటు అటు ఇటు కొట్టుకుంటుంది. ఏం కొట్టుకుంటుందండి, మనకు అనుభవం అప్పుడప్పుడు ఏం కొట్టుకుంటుంది. వాళ్ళు ఎంతమంది వస్తారు, వంట ఎంతమందికి చేయాలి, 50 మందికి చేయాలా, 100 మందికి చేయాలి, 100 మందికి కాదు, 70 మంది చేస్తే అబ్బో వేస్ట్ అయిపోతుంది, తక్కువ అవుతుందేమో, ఇది కొట్టుకుంటూ ఉంటుంది అనుకోండి. చిన్న చిన్న విషయాలు. ఏం చేద్దాం, కూర, వంకాయ కూర చేద్దాం, బెండకాయ కూర చేద్దాం. వంకాయలు అయితే 40 మందికి సరిపోయేట్టుగా, బెండకాయలు అయితే 70 మందికి సరిపోయేటట్టు, ఏం వండితే బాగుంటుంది, కాసేపు ఇట్లా కొట్టుకోవచ్చు. ఇట్లా చిన్న చిన్న మొదలు పెట్టుకుని పెద్ద పెద్దవి యుద్ధం చేద్దాం వద్దాం, ఆటం బాంబులు వేసుకుందాం, మామూలు బాంబులు వేసుకుందామా, పెద్ద పెద్ద సమస్యలు వాళ్ళకి ఆలోచిస్తూ ఉంటారు. ఇట్లాంటివన్నీ మనస్సు అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది. అయితే నీకేంటి అది, ఇదండి భ్రమతి స్వాంతవాతేనా. స్వాంతం అంతరంగం అనేటువంటి గాలి చేత అటు ఇటు కొట్టుకోబడుతూ అనంత మహాసముద్రంలో ఒక చిన్న పడవలాగా మనస్సు కొట్టుకుంటోంది. కొట్టుకునేది ఎవరు అంటే, జీవుడు అనొచ్చు, మనస్సు అనొచ్చు, అహంకారం అనొచ్చు. మీకు బాగా అర్థమైన పేరేదో పెట్టుకోండి. అహంకారం, నేను అనేటువంటిది విచారించక ముందు అండి. విచారించక ముందు నేనేది అంటుంటామో, ఆ నేను కొట్టుకుంటుంది కానీ అహంకారం అన్నాం. నేనేటువంటి అహంకారం లేదు, జీవుడు. విచారణకు ముందు అటు ఇటు 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 కొట్టుకుంటోంది. అంటే సుఖ దుఃఖాలండి. సుఖ దుఃఖాల్లో కొట్టుకుంటుంది. ఒకసారి ఇటు ఒకసారి అటు అంటే కాసేపు సుఖం కాసేపు దుఃఖం కొట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, విచారణ చేసిన తర్వాత ఏమనాలి, నేను అన్నదాని అర్థం మారిపోయింది.
నేను అన్నదాని అర్థం మారిపోయి కొట్టుకునేది నేను కాదు, సముద్రాన్ని నేను అంటున్నాడు. పడవ మునిగిపోయింది అనుకోండి, అప్పుడు పడవ మునిగిపోతే ఏమవుతుందండి? ఏంటి, ఏం కదా? మయ్యనంత మహాంబోధికి ఏం కాదు. మీరు అనంత మహాసముద్రంలాగా ఉంటే పడవ మునిగిపోయినా ఏం కాదు. ఎక్కడ మునుగుతుంది? నాలోనే ఎంత మునుగుతుంది, నాలో చూస్తే నాలోనే మునిగిపోతుంది. మయ్యనంత మహాంబోధౌ విశ్వపోత ఇతస్తతః. ఆటంబం పడింది అనుకోండి, మీకేమైనా భయమా? ఎక్కడ పడుతుందండి? ఇజ్రాయెల్ మీద, ఇరాన్ మీద అక్కడెక్కడో పడింది అనుకోండి, మనకేమైనా భయమా? మంత్రి వారి పాలన సరిగ్గా మందిరం మీద పడింది అనుకోండి, పడకూడదు, భయమా? భయమే కదా. కొంచెం అనుమానంగా చెప్తున్నారులేండి, నాకు ఏం కాదు. నమమాస్త్య సహిష్ణుత, నాకేమీ కలవరపాటు లేదు, నాకేం భయం లేదు. మునిగిపోయేదేంటి? చిన్న జీవుడు మునిగిపోతాడు. మయనంత మహాసముద్రం ఏం మునగదు అంటే నేను అన్నదాన్ని అర్థం మార్చేయాలేమో. వాడు చిన్న ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఏదో ఆఫీస్లోనే ఫ్యాక్టరీలోనే ఉద్యోగం చేస్తున్నాడు. వాడు చాలా గొప్పగా ఏదో పని చేశాడని మెచ్చుకుని వాడికి ప్రమోషన్ ఇచ్చేశారు. చిన్న ఉద్యోగం చేసి పెద్ద ఉద్యోగం చేశాడు అనుకోండి, ఏమైనట్టు వాడు మేనేజర్గా చేశారు. ఈ ఫ్యాక్టరీ మొత్తాన్ని నువ్వే మేనేజర్ అన్నారు. అంతకుముందు చిన్న పనివాడిలాగా ఉండేవాడు. ఏమైపోయినాడు? మారిపోయినాడు. వాడి అర్థం మారిపోయింది. వాడు చేసేటువంటి పని పేరు మారింది, వాడు చేసే పని, వాడి అధికారాలు అన్నీ మారిపోయినాయి. అప్పటి నుంచి వాడు ఏమనుకోవాలి? నేను ఈ మేనేజర్ని అనుకుంటూ ఉండాలి. అట్లా ఉంటాయి. మనం ఇప్పుడు అనుకోవాలి, ఏమనుకోవాలి? నేను ఒక చిన్న గుంటలో నీళ్లు కాదు, అనంత మహాంబోధి. నేను పడవని కాదు, పడవకి ఆధారమైన అనంత మహాంబోధి. అనుమానమా? ఆగి చూడు. అనుమానం వచ్చినప్పుడు ఆగి చూడు. ఆగి చూస్తే ఏం తెలిసింది మీకు? ఇందాక నేను చెప్పుకున్న మాటలు ఏం లేవు, ఇప్పుడు అన్నీ మర్చిపోయినారు. మర్చిపోయినా పర్వాలేదండి, నీకు ఆగి చూడటం అలవాటు అయితే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని లేదు. ఆగి చూడు, ఏం లేదు అక్కడ. అనుమానం వచ్చినప్పుడు చూసుకోండి. లేదు ఊరికి అనుమానం లేదు, పనులు అటు ఇటు తిరుగుతున్నాం అనుకోండి, మయ్యనంత మహాంబోధవు అనుకోండి. మీకు నచ్చింది ఏదైనా, నేను అనే సముద్రం, నేను అన్న మాటకు అంత నచ్చకపోతే సరే దేవుడు మా పరమాత్మ అనుకోండి. అయితే ఏంటి అంటే దీనివల్ల ఊరికి అనుకుంటూ కూర్చోవడం, అంటే అనుకుంటూ కూర్చోవడంలో కూడా కొంత సుఖం ఉంది. మనం నిసర్గదత్త మహారాజు గురించి చదువుతున్నాం, కొంతమంది వింటున్నారు కదా. అందులో ఆయన అడిగారు, ఏం లేదు ఏం లేదంటుంటారు, నా స్వరూపం అది, నా లోకం అది అంటే ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నారు ఊరికే మీరు అన్నారు. ఎదురు ప్రశ్నలు ఇస్తుంటారండి ఫారెన్ వాళ్ళు వచ్చి. అంటే ఆయన అన్నాడు, అది మహా ఆనందమైనటువంటి స్వరూపం, దాని గురించి మాట్లాడటం కూడా ఆనందంగానే ఉంటుంది అన్నది. అంటే ఏంటి? ఎప్పుడు నిశ్చలంగా నిర్మలంగా అడవులకు మౌనంగా ఉంటే మంచిదే కాదు. మనసు నిలబడలేదు, అటు ఇటు తిరుగుతుంది, మాట్లాడుకో, దీని గురించి మాట్లాడు అన్నాడు. మనం అప్పుడు చూసాం లఘువాక్య వృత్తి కింద సార్ ఎప్పుడు చూసుంటాం, అందులో చెప్పాడు అటు ఊరకు ఉండు. కుదరటం లేదు అంటే తత్చింతనం, తత్కథనం, అన్యోన్యం, తత్ప్రబోధం. తత్ అంటే అది అది దాని గురించే మాట్లాడు. రకరకాల వ్యవహారాలు అవి మాట్లాడుకోకుండా దీని గురించే మాట్లాడు, దీని గురించి ఆలోచించు, ఎందులోనే గట్టిపడు. అట్లా గట్టి చేసుకోవడం కోసం ఇటువంటి ఉపదేశాలు చేస్తున్నారండి. చాలా మందికి కావాల్సినటువంటి ఉపదేశాలు అన్నమాట అండి. అట్లా నిశ్చలంగా ఉన్నవాడికి చెప్పేది లేదు. అట్లా ఉండలేని వాళ్ళకి, ఉండగలిగిన వాళ్ళు కూడా ఎప్పుడు అట్లా ఉండలేరు. అని ఉండలేనటువంటి సమయాల్లో ఇటువంటి భావాలు పెట్టుకుని
నేనెవరు నేనెవరు నేనెవరు, వేరు వేరు వేరు. నాకేమైంది? మయ్యనంత మహాంబోధో, నేను అనేటువంటి మహాసముద్రమునందు విశ్వపోత ఇతస్తతః, విశ్వం అనేది మొత్తం ఒక పొగతో చెప్పాడండి. భ్రమతి స్వాంతవాతేన, ఇటు అటు కొట్టుకుంటూ తిరుగుతోంది. పాపం ఆ పడవలో ఉన్నవాడు మనవాడేనండి, మనవాడే. పాపం తెలియకి వెళ్ళాడు సముద్రంలో. ఏం చేస్తారు? ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూస్తుంటారా లేదా? మనవాడే, ఏమైనాడు ఏమైనాడు అని. ధైర్యం ఉన్నవాడు ఏమనాలి? వస్తే వస్తాడు, పోతే పోతాడు అని హాయిగా భోజనం చేసి పరుపు వేసుకొని ఏసీ వేసుకొని పడుకోండి. ఎందుకు? ఏం చేయలేము మనం. మనవాడు అనుకుంటే బాధ వస్తుంది. ఎంతమంది మునిగిపోవట్లేదు ఉందంటే రోజు చాలా మంది వందల సంఖ్యలో మునిగిపోతూ ఉంటారు. సముద్రంలో మునిగిపోయేవాళ్ళు, అగ్ని ప్రమాదాల్లో పోయేవాళ్ళు చాలా మంది ఉంటారు. నేను నాది అనుకున్నప్పుడు బాధ. మీరు ఎట్లా అనుకోవాలి? అంతా నేనే. జడభరతుడు అని ఒక ఆయన ఉన్నాడు. మీకు తెలిసిన వాడేమా? మీ చుట్టమేనా? జడభరతుడు భాగవతంలో వస్తున్నాడు ఆయన కథ. అది ఒక కథ ఉందండి. చివరి మాట చెప్తాను మనకు కావాల్సింది. ఆయన ఒకసారి బలి ఇవ్వడానికి తీసుకెళ్లారు. కాళికాదేవికి బలి ఇవ్వడానికి పోయినట్ట. ఏం పట్టించుకోండి, నిర్వికారంగా అట్లాగే ఉన్నాడు. వాళ్ళు బలి ఇవ్వడానికి వచ్చారు. అప్పుడు ఒక పద్యం రాస్తారు, పోతం గారి పద్యం, మంచి పద్యం. కాళియందు అంటే కాళీదేవి ఎందు, కరవాలమునందు, వాళ్ళు కత్తి ఎత్తారట. ఆ కత్తి ఎందు, కాళియందు కరవాలమునందు, తన్ను చంపగా వచ్చిన దుండగులందు, చంపడానికి వచ్చిన వాళ్ళలో కూడా అచ్యుత భావం ఊహించి అంతా పరమాత్మే అనుకుంటున్నాడు ఆయన. ఏం భయం లేదు, బెదరలేదు, చెదరలేదు, కదలలేదు, పలుకు లేదు, ఊరుకు లేదు, ఊరగా ఉన్నాడు. అప్పుడు అమ్మవారికే భయం వేసింది. ఈయన చంపి పరిస్థితి నాకేమవుతుందని వాళ్ళనే చంపేసింది అమ్మవారు. ప్రత్యక్షమై చంపడానికి వచ్చిన వాళ్ళని చంపిందని కథ అనుకోండి. అది అన్నమాట ఆ స్థితి, దృఢమైనటువంటి ఆత్మజ్ఞాన స్థితి. కాళియందు కరవాలమునందు తన్ను చంపగా వచ్చిన దొండగులందు అచ్యుత భావ మోహ చేశాడు. మన కూడా అట్లా ఉండమని చెప్తున్నాడండి. విశ్వం అనేటువంటి విశ్వం మిమ్మల్ని చేయలేండి, విశ్వాన్ని చంపేస్తున్నాడు. కాబట్టి మీరు భయపడక్కర్లేదు. విశ్వం అనేది మునిగిపోతోంది. కానీ నేను ఎక్కడున్నాను? పడవలో లేను. పడవ కింద ఉన్న నీరులాగా ఉన్నా. దానికేం కాదు. ఊరక తెలుసుకుంటూ ఉన్నా. శరీరానికి ఏమైనా, మనసుకి ఏమైనా, పరిస్థితులు ఎట్లా ఉన్నా నాకేం కావట్లేదు. కోటి బాధలు, కోటి సుఖములు, కోటి కోటి వికారములు, ఇవన్నీ మన అనుభవంలోనివే. ఎన్నో చూసాం మనం. బాధలు చూసాం, సుఖాలు చూసాం. ఇంకా ఇతర వికారములు అంటే భయము, జాలి, పగ, ప్రేమ, ఇట్లాంటివన్నీ వికారాలు రకరకాలు. ఇటువంటివన్నీ జీవితంలో ఆటుపోట్లులాగా తగిలినాయి, తగులుతూనే ఉన్నాయి. కానీ నాకేం కాలేదు. శాస్త్ర ప్రమాణం అక్కర్లా దీనికి. మీ స్వానుభవమే ప్రమాణం. ఎన్నో జరిగినాయి. కోటి బాధలు లెక్క పెట్టలేదు కాబట్టి కోటి అంటున్నాం. ఎన్నో ఉన్నాయి. కోటి బాధలు, కోటి సుఖములు, కోటి కోటి వికారములు, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా
వచ్చినాయి 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 అంటున్నాం. పోయినాయి 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 అన్నారు ఎవరు? నా పెద్ద సుఖం వచ్చి పోయిందండి, నా పెద్ద బాధ వచ్చి పోయిందండి అని బాధపడచ్చుగా. పెద్ద బాధలు పోయినాయిగా. నా పోతే ఏం చేస్తున్నారు మీరు? దశదిన కర్మ చేస్తున్నారా బాధలకి? వచ్చినాయి పోయినాయి, అవే పోయినాయి అవే పోతున్నాయి. ఆగమాపాయను అనిత్యా అంటారు ఎవరు? శ్రీ భగవానుడు అన్నాడు, ఆగమాపాయను అనిత్యా తాం తితిక్షస్వ భారత. ఆగమాపాయను, ఆగమా అంటే వస్తున్నాయిట, అపాయన అంటే పోతున్నాయిట. ఇంతేనా? ఇంతేనండి ప్రపంచం అంతా. ఆగమాపాయను 2 మాటలు చాలు. 700 శ్లోకాలు ఎందుకు నేర్చుకున్నారు మీరు? ఆగమాపాయనం ప్రపంచం మొత్తం అంతే. ఆగమాపాయనం వచ్చింది పోతుంది, వస్తుంది పోయింది, నువ్వు వద్దన్నా జరుగుతుంది. అది ప్రపంచం మార్పు చెందడం దాని స్వభావం. మార్పు చెందుతూనే ఉంటుంది. దీన్ని ఏమన్నాడు? అపరిహార్యేర్థి అని. అపరిహార్యము అన్నాడు. పరిహారం లేదు దీనికి. పుట్టింది చస్తుంది, చచ్చింది పుడుతుంది, దీనికి పరిహారం లేదు. ప్రకృతిలో ప్రతి వస్తువు మారిపోతూనే ఉంటుంది. దీనికి పరిహారం అంటే వ్యతిరేకం ఆపడానికి వెళ్ళలేదు. సుఖం వచ్చింది మారి తీరుతుంది దుఃఖంగా, దుఃఖం వచ్చింది మారి తీరుతుంది సుఖంగా. ఇది నిరంతర ప్రక్రియ. మార్పు 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 మనం మార్చడం అపరిహార్యము అని అర్థం. అపరిహార్యం అయితే ఏం చేయాలి? తెలుసుకోవాలి నువ్వు. ఇది అపరిహార్యము అని తెలుసుకోవడమే జ్ఞానం. అటువంటి జ్ఞానం ఎట్లా ఉంటాడు? తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. నువ్వు బాధపడకూడదు, శోకింపకూడదు. జ్ఞానం అంటే అదండి. ఏదో చేసి ప్రపంచాన్ని అంతా మార్చి నాకు అనుకూలంగా మార్చుకుని అప్పుడు నేను సుఖపడతాను కాదు. ఇప్పటికిప్పుడు ప్రపంచాన్ని మార్చక్కర్లా, మీ శరీరాన్ని మార్చక్కర్లా, కానీ మా ఇంట్లో వాళ్ళని మార్చాలి కదండి. కొంచెం అక్కర్లా. ఇంట్లో వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు, వంటింట్లో వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు. వాళ్ళు ఏం చేసుకుంటే తినాలి. ప్రపంచాన్ని మార్చకుండా అపరిహార్యం మారిపోతుంది, దానంతటి మారుతోంది. నువ్వేమనుకోవాలి? నేను మారటం లేదు, ఏది ఎట్లా జరిగినా నాకేం కాదు. కోటి బాధలు కోటి సుఖములు కోటి కోటి వికారములు ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. ఏమి మారక ఎరుగు సాక్షి. అవన్నీ ఏం చేసినాయి? నేను అనే బండరాయి మీద నెమలీకతో కొట్టినట్టుగా ఉన్నాయి. మారలా మారలా మారలా. ఏం జరిగినా సరే నేను మారలా. ఇంతేనండి. ఇంకేం కావాలి చెప్పండి? మీ తర్వాత ఇంకేమైనా కావాలా? కొంచెం టీ ఇప్పించమంటారు? ఏం కావాలి? భోజనాలా? ఏం లేదు ఇంకా. ఇది తెలియకపోతే చాలా కావాలండి. ఇది అర్థం చేసుకోలేకపోతే చాలా చాలా. ఇట్లా చెప్పి అట్లా చెప్పి ఇడి చెప్పి వాడు కింద పడేసి మీద పడేసి అట్లా చెప్తే ఏదో కొద్దిగా అర్థం చేసుకుంటాం. అటవీ వంటి శాస్త్రములలో అంతులేని సాధనలతో ఏదో నేర్చి ఏదో చేసి ఎన్నడింకా సుఖించదవు. 32,000 శ్లోకాలు ఉన్నాయండి యోగ వాసిష్టం. అవన్నీ చదివి తర్వాత సుఖపడతారా? అడవి వంటి శాస్త్రములలో అంతులేని సాధనలతో ఏదో నేర్చి ఏదో చేసి ఎన్నడింకా సుఖించదవు. సుఖతరమ్ము ఈ విహంగ మార్గము సులభము కాదా గురుదాసులకు. విహంగ మార్గం అంటే పక్షి ఈ చెట్టు మీద ఎగిరి ఆ పక్షి మీద ఆ చెట్టు మీదకి వెళ్ళాలనుకోండి, ఏం చేస్తుంది? ఒక్కసారి ఇట్లా కొడుతుంది, అంతే వెళ్ళిపోతుంది. పిపీలికా మార్గం అని ఉంటుంది, అంటే చీమ. చీమ ఈ చెట్టు మీద ఆ చెట్టు మీద పోవాలంటే చెట్టు దిగొచ్చి మెల్లిగా పాక్కుంటుంటే ఆ చెట్టు ఎక్కాలి. అదే పక్షి అయితే ఇట్లా కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఇష్టం.
విహంగ మార్గం అన్నాడు దీన్ని. జ్ఞాన మార్గం విహంగం తెలుసుకుంటే అంతే. ఏదో నేర్చి ఏదో చేసి ఎన్నడింకా సుఖించదవు సుఖతరము ఈ విహంగ మార్గము సులభము కాదా గురుదాసులకు ఊరకుంటే సుఖము ఉంటే కోరి కర్మల ఉత్సులందు చేరనేలా మనసా దుఃఖమందు దూరనేలా. ఊరకుంటే సుఖము ఉంటే అటువంటి మాటలు చెప్తున్నాడు అష్టావకుడు. ఆయనకు పోటీగా జనక మహారాజు అటువంటి మాటలు చెప్తున్నారు. నా మమాస్తి అసహిష్ణుత, నాకేమీ కలవరపాటు కంపము లేదు. ఏది పడవ మునిగిపోతే మిన్ను విరిగి మీద పడినా వాడేం తొణకడు బెనకడు అనుకుంటారు. అట్లా అటువంటి స్వరూపం మంది. మయ్యనంత మహాంబోధౌ విశ్వపోతయితస్తతః భ్రమతి స్వాంతవాతేన నమమాస్తి అసహిష్ణుత. అదే ఉదాహరణతో ఇంకో 2-3 చెప్పారండి. 2-3 ఎందుకు చెప్పారు అంటే మననం గట్టిపట్టడం కోసం, కవిత్వ ధోరణి అనమాట అండి. అదే విషయాన్ని రకరకాలు చెప్పడం. జ్ఞాన మార్గంలో కవిత్వం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే చెప్పడానికి ఎక్కువ లేదు. మళ్ళీ చెప్పాలంటే ఇది రకరకాలుగా చెప్పాలి కవిత్వంతో. వాళ్ళు చెప్తున్నారు, మయ్యనంత మహాంబోధౌ జగద్వీచి స్వభావతః ఉదేతు వాస్తమాయాతు నమమాం నమే వృద్ధిర్న చక్షతి. నేను అనంత మహాసముద్రమునందు అదే ఉదాహరణతో ఇంకా చెప్తున్నారండి. జగద్వీచి, జగత్ అనేటువంటి ఒక అల. ఇందాకేమో జగత్తుని ఒక పడవతో పోల్చారు. పడవతో పోల్చి అది మునిగిపోతుంది, నాకేం కలదు. ఇప్పుడు జగత్తు మొత్తాన్ని ఒక అల అంటున్నారు. స్వభావత, దాని స్వభావం కాసేపట్టా ఉంటుంది. అలా పైకి లేస్తుంది, స్వభావంగా లేస్తుంది. ఎందుకు లేస్తుందండి అలా అంటే ఏదో దాన్ని పరిశోధన చేసి చెప్పేవాళ్ళు చెప్తారు. మనలాంటి వాళ్ళకి ఏంటి, ఎందుకో లేస్తుంది అంతే. ఎందుకు పడిపోతుంది, మరి ఎందుకో పడిపోతుంది. అది ఎట్లా అంటే దాని ఇష్టం, నీ ఇష్టం, దాని ఇష్టం. లేస్తుంది, పడిపోతుంది. జగద్వీచి స్వభావత, అట్లా ఈ జగత్ అనేది దాని అర్థం వచ్చినట్టు లేస్తుంది, పడిపోతుంది, లేస్తుంది, పడిపోతుంది. ఎన్ని మార్పు వస్తున్నాయండి. మా రోజుల్లో అయితే అని చెప్తుంటారు ముసలాడు. ఎన్ని మార్పులు ఈ ప్రపంచంలో. జగద్వీచి, జగత్ అనేటువంటి అలా లేస్తూ పడిపోతుంటుంది. స్వభావత, దాని స్వభావం అది. స్వభావం అంటే ప్రకృతి, దాని ధర్మం పడుతూ లేస్తూ ఉంటుంది. అట్లాగే ప్రపంచంలో కూడా మార్పు అనేటువంటిది స్వభావంగా ఉంటుంది. ఏ మార్పు లేకుండా ఉందనుకోండి, ఏ మార్పు లేకుండా ఊరికి అనుకుందాం. ప్రపంచంలో ఏ మార్పు లేకుండా ఉన్నారు, అందరు జనం ఉన్నారు, హాయిగా ఉంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, బోర్ కొడుతుంది అంటారు. సినిమా చూపించాడు అనుకోండి, ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో 100 ఇళ్ళు ఉన్నాయి, అందరూ హాయిగా ఉన్నారు, ఏ సమస్యలు లేవు. అక్కడ హీరో లేడు, విలన్ లేడు, అందరూ హాయిగా పొద్దున్నే టిఫిన్ చేస్తున్నారు, మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు, రాత్రి లంచ్ చేస్తున్నారు, మళ్ళీ అందరూ పడుకుంటున్నారు, మళ్ళీ లేస్తున్నారు. ఇదే చూపించాను అనుకోండి 3 గంటల సేపు. ఒక్కొక్క కుటుంబం హాయిగా ఉంది, 3 గంటల సేపు అదే సినిమా చూపించాడు. మీకు చూడబుద్ధి కాదు. మార్పు ఉండాలి. అట్లా ఈ జగన్నాటక సూత్రధారి అంటారు చూడండి, జగన్నాటక సూత్రధారికి మార్పు కావాలి. అన్ని మార్పులు చేస్తున్నారు. అది స్వభావం అంటే. జగద్వీచి స్వభావత, జగత్తు అనేటువంటి అలా మారుతూ కింద పడుతుంటుంది, లేస్తూ ఉంటుంది. ఒక్కోసారి పెద్ద వస్తుంటాయి, ఒక్కొక్క తక్కువ వస్తుంటాయి. సునామీ అంటారు ఒక్కోసారి, అట్లా వస్తుంటాయి. అయినా మయ్యనంత మహాంబోధికి ఏం కాల. ఉదేతు ఆస్తమాయాతు, అట్లా చేస్తుంటే నమే వృద్ధి, నాకు పెరుగుదల లేదు, నవా క్షతి, క్షయించిపోయాను నేను అనటం కూడా ఏం లేదు.
తక్కువ లేదు, పెరగడం లేదు. ఏది సముద్రం దృష్టితో చెప్తానండి. అల దృష్టితో చెబితే మార్పు పెరిగింది పడిపోయింది, పెరిగింది పడిపోయింది. అల దృష్టితో చెబితే మారుతోంది. సముద్రం దృష్టితో అంటే నీటి దృష్టితో చెప్తే నీరు హెచ్చు లేదు తక్కువ లేదు, ఊరికే అట్ట కాస్త లేచినట్టు పడిపోయినట్టు అయింది. అదే నీరు అదే సముద్రం ఉంటుంది. మయ్యనంత మహాంబోధో. ఏముందండి ఇంకా ప్రపంచం? రోజు న్యూస్ పేపర్ చదివి ఏం చేసుకుంటాం? జగద్వీచి స్వభావంగా లేస్తుంది పడిపోతుంది. ఇది తెలుసుకోవడం కోసం న్యూస్ పేపర్ చదవాలి. చదివితే ఇది గట్టిపడుతుందన్నమాట ఈ జ్ఞానం. ఏంటి? ప్రపంచం అంతా మారిపోతుంది. ప్రపంచం ఏ మార్పు లేదనుకోండి, న్యూస్ పేపర్లు, టీవీలు, న్యూస్లు ఇవన్నీ ఉంటాయా? ఏ మార్పు లేకపోతే తెల్లారాడు న్యూస్ పేపర్ వస్తుంది, అదే టీవీలో వార్తలు అంటాడు. ఎందుకు వస్తున్నాయి అవన్నీ? మార్పు ఉంది కాబట్టి, ప్రపంచం మారుతుంది కాబట్టి. మనం ఎట్లా ఉన్నాం? అట్లా కాఫీ చప్పరిస్తూ టీవీ చూస్తున్నాం, న్యూస్ పేపర్ వార్తలు చూస్తున్నాం. మనకేం కాదు. వాడు బాంబు పడింది 30 మంది చచ్చిపోయినారు అని అనుకోండి, ఎక్కడ? పాకిస్తాన్ అన్నా బాగా అయిందిలే అనుకోవచ్చు. మనకేం కాదు. నమే వృద్ధి నవాక్షతి. నాకు పెరుగు లేదు, తరుగు లేదు. ఈ స్వరూపం అది. మయ్యనంత మహాంబోధో. నేను అన్నట్టు మహాసముద్రం అందు ఏది వచ్చినా ఏది పోయినా నాకు ఏ విధమైనటువంటి మార్పు లేకుండా ఉంటున్నాను. మార్పు లేకుండా ఉండటం బాగుండదు అనుకుంటే మళ్ళీ కొంచెం కిందికి వస్తాం. దేవుడి గురించి కూడా అదే చెప్పారండి. దేవుడు ఎట్టా ఉన్నట్టంటే ముందు ఆత్మ వా ఇదమేక ఏవాగ్ర ఆసీత్. పెద్ద సంస్కృతం కొంచెం చెబుతాను. ఆత్మ అనేది ఒక్కటే ఉండేది మొదట్లో. నాణ్యత్కించిన మిషత్తు. అది రెండో పదార్థం లేకుండా ఏం కనబట్టలేదుట. అప్పుడు బోరు కొట్టినట్టుంది ఆత్మకి. స ఈక్షత స ఇమాన్ లోకాన్ సృజితామి అనుకున్నా. ఇవన్నీ లోకాలన్నింటినీ సృజిస్తే పోలా అనుకున్నట్ట. ఊరికే ఒక్కడి ఉంటే ఏం బాగుంటుంది, ప్రపంచాన్ని కూడా సృష్టి చేస్తే బాగుంటుందేమో అనుకునేప్పుడు ఇవన్నీ వచ్చాయి. అట్లా వర్ణించాలి. నిజంగాని కాదండి, ఇవన్నీ కవిత్వం. ఎందుకంటే నిజంగా సృష్టికి పూర్వం ఉన్నటువంటి ఈశ్వరుడు ఎట్లా ఉంటాడు, ఆయనకి ఎటువంటి కోరిక వచ్చింది, ఎట్లా సృష్టి చేశాడు, ఎందుకు ఎవడు చెప్పడానికి వీళ్ళని మాట్లాడాలని చెప్పడానికి ప్రయత్నం చేయడం కూడా అనవసరం. ఊరికి కవిత్వ ధోరణిలో రకరకాలుగా చెప్పారు. రకరకాలుగా చెప్పడం లేదు. ఒకటి నాణ్యత్కించిన మిషదు, ఆయనకంటే వేరుగా ఏమి లేదు. స ఈక్షత లోకాన్ని సృజాయితీ, ఈ లోకములన్నీ సృష్టించుదురుగాక అనుకున్నట్ట. అప్పుడు ఇవన్నీ వచ్చినాయి అన్నాడు. అంటే ఇది ఇక్కడ చెప్పిన దానికి అర్థం. మయ్యనంత మహాంబోధో జగద్వీచ్ అనేటువంటిది వస్తుంది, పరిపోతుంది. ఎందుకో వస్తుంది? స్వభావత నాకు దాని స్వభావం అది అన్నాడు. స్వభావం ఎందుకు అని కొంచెం ప్రశ్న వేసుకుంటే ఈశ్వరుడు అని పెట్టుకోండి. ఈశ్వరుడు, దేవుడు, పరబ్రహ్మ ఏదో ఒక దాంట్లో అట్లా ఒక కోరిక వచ్చింది సృష్టి చేయాలని. సృష్టి జరిగి ఇదంతా కనపడుతోంది. మనకు కావాల్సింది ఏంటి? అందులో దేవుడు ఎట్లా సృష్టి చేశాడు, ఆయన సృష్టి చేయడానికి కావాల్సిన పనిముట్లు ఎక్కడున్నాయి, సృష్టి చేయడానికి కావాల్సినటువంటి వస్తువులు ఎక్కడున్నాయి. మట్టి బొమ్మలు చేయాలంటే మట్టి కావాలి కదా, ఈ ప్రపంచాన్ని చేయాలంటే పంచభూతాలు ఉండాలి. పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇటువంటి ప్రశ్నలతో వాదోపవాదాలతో అదొక శాస్త్రం అయిపోతుంది. ఎట్లా సృష్టి జరిగిందని అదొక శాస్త్రం. మనకు కావాల్సింది సృష్టి ఎట్లా జరిగిందని కాదు. ఏం కావాలి? నా బాధ నేను తగ్గించుకోవాలి. పక్క వాళ్ళు ఎట్లా పోతే మనకెందుకు? నా బాధ నేను తగ్గించుకోవాలి. అట్లా నా బాధ అంటే ఇక్కడ నాకు ఈ ప్రపంచంలో సుఖ దుఃఖములు వస్తున్నాయి, పోతున్నాయి. సుఖ దుఃఖాతీతమైనటువంటి శాంతం నాకు కావాలి. నా స్వరూపం నేను ఉండాలి. ప్రపంచం కనపడకుండా పోతే పోతే పోనీ, ప్రపంచం కనపడుతుంది అయినా సరే నాకేం కాకూడదు. అటువంటి స్వరూపం నేను అయి ఉండాలి. అది నాకు కావాలి. దాన్ని మనం నేర్చుకున్నాం అనుకోండి, తర్వాత
ప్రపంచం ఎవడు సృష్టి చేశాడు, ఎందుకు సృష్టి, అనవసరం అని ఎందుకు మనకి. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి, ఇది తెలుసుంటే చాలు. ఊరకుంటే సుఖము ఉంటే కోరి కర్మల ఉచ్చులందు చేరనేలా, మనసా దుఃఖమందు దూరమేలా. నిర్వికార తత్వమది. పరమాత్మ నిర్వికారుడు, ఏం చేసినా సరే పరమాత్మ ఏం కాదు. ఎందుకు, అన్ని తాను చేసుకుంటున్నాడు, అన్ని చేసుకుని ఆయనకి ఏం కాదు. నిర్వికార తత్వమది, నిర్వికల్ప చిత్తం ఇది. మీ మనసు కూడా అట్లా నిర్వికల్పంగా అయిపోయింది, ఏ ఆలోచన లేకుండా స్తంభించిపోయినట్టుగా అయింది. అప్పుడు రెండు ఒకటి అన్నాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఉన్నది అక్కడ ఉంది. ఎప్పుడు నువ్వు నిర్వికల్పంగా ఉంటే. నిర్వికార తత్వమది, నిర్వికల్ప చిత్తమిది, పదభేదములు పోయి పదార్థము ఒక్కటైనా. నువ్వు నేను వీడు వాడు దేవుడు ఇవన్నీ పదములు అన్నారు, మాటలు. మూలమేంటి, వాటిలో ఉన్న అసలు అర్థం ఏంటి? మారిపోయేదాన్ని తీసేస్తే అసలు అర్థం బయటపడుతుంది. మీలో ఉన్న మారిపోయేదాన్ని తీసేయండి, పక్క వాళ్ళలో ఉన్న మారిపోయే వస్తువుని తీసేయండి, అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఏది మారిపోద్దన్న తీసేయండి. ఏం మిగులుతుంది? పదార్థము ఒక్కటైనా. అన్నిట్లో ఉండే పదార్థం ఒకటైపోయింది. నిర్వికార తత్వముది, నిర్వికల్ప చిత్తం ఇది, పదభేదములు పోయి పదార్థము ఒక్కటైనా. నిశ్శబ్దమే భజన. చిదానంద రూప శివోహం శివోహం. ఓం తత్సత్.